వైసీపీ హయాంలో నాలుక్కు నరం లేదు అన్నట్లుగా మాట్లాడినటువంటి పోసాని కృష్ణ మురళిని ఎట్టకేలకు శివరాత్రి రోజు రాత్రి 8:45 ప్రాంతంలో ఓబులాపురానికి చెందిన ఓబులపల్లికి చెందినటువంటి ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా పోసాని మురళి అరెస్టు చేయడానికి వీల్లేదు, నేను నోటీసులు తీసుకోను అని చెప్పి కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకైతే అరెస్టు చేశారు. నిన్న కోర్టులో కూడా హాజరుపరిచారు. కానీ అసలు ఏమీ తెలియనట్లు నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నప్పటికీ నిన్న అసలు పోలీసులు ఏమి ప్రశ్నించినప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి వైసీపీ హయాంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్య ఆయన అసలు ఎట్లా మాట్లాడారు? అధికారంలోకి రాకముందు కూడా వైసీపీ గతంలో కూడా మాట్లాడడం జరిగింది. నోటికి ఎంత వస్తే అంత మాటలు రెచ్చిపోయి సైకో అని వెధవ అని నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడారు. ఆ భాష అంతా నేను చెప్పలేను, కానీ అంత దారుణంగా అసలు ఒకళ్ళు వైసీపీ నేతలు కూడా ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆనందంగా ఉన్నట్లుగా కూడా తెలిసింది. అంతలా చేసిన ఓవర్ యాక్షన్కి ఇప్పుడు రియాక్షన్ పోలీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా కులాల మధ్య విభేదాలు సృష్టించడం, వర్గపోరు విభేదాలు సృష్టించడం వల్ల ఈ అరెస్టు చేయడం కూడా జరిగింది. జనసేన నేత ఎవరైతే ఉన్నారో మణి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మరి పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ అసలు తనకు ఏమీ తెలియదు అన్నట్టు పేలముఖం వేసుకుని చూడడం నిజంగా ఒక నటుడు ఎలా అయితే నటిస్తాడో ఆ విధంగానే పోలీసుల ముందు కూడా ఆయన ఓవర్ యాక్షన్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎవరు వైసీపీ నేతల్ని ఎవరిని అరెస్ట్ చేసినా మాకేం తెలియదు, మర్చిపోయాము అనే లెవెల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతకుముందు చేసిన మరి మాటలన్నీ ఏంటి? మాటలు అట్లా అనేసి మర్చిపోతారా ఎవరైనా? మాట పడ్డ వాళ్ళకి ఆ బాధ ఎంత ఉంటుందనేది తెలుస్తుంది. ఎవరిని వదలకపోయినా పోసాని కృష్ణ మురళిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు అని చెప్పి లోకేష్ కూడా చెప్పారంటే వాళ్ళు ఏ విధంగా ఎదురుదాడి చేశారు, ఎంత మాటలు అన్నారు అనేది, ఎంత రెచ్చిపోయి మాట్లాడారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని దీనికి సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సజ్జా అజయ్, తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే రాయపాటి అరుణ, జనసేన అధికార ప్రతినిధి, బాలకోటయ్య గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ విశ్లేషకులు. కొద్దిసేపటి తర్వాత నట్టుకుమార్ ప్రముఖ నిర్మాత కూడా జాయిన్ అవుతారు. సార్ అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. అసలు పోసాని గారు అసలు మనం మాట్లాడడానికి కూడా ఒక విధంగా బాధగానే అనిపిస్తుంది. ఆయన ఆ విధంగా మాట్లాడారు. ఎంత రెచ్చిపోయారంటే మామూలుగా కూడా కాదు, ఆ భాష మనం మాట్లాడలేము. ఒక సైకో అనడం అని చెప్పి, ఒక ఎదవ ఇంట్లో ఉన్న లేడీస్ను కూడా కామెంట్స్ చేయడము, ఆడపిల్ల లేదా అని చెప్పి అనడము, మరి అన్ని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి నిన్న పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపించి వీడియోస్ను కూడా చూపించి ప్రశ్నలు సంధిస్తున్నా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఏమనుకోవాలి సార్? అంటే ఇక్కడ ఒక విషయం మోనా గారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడొచ్చండి, మాటలకు కూడా కొంచెం పరిమితి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. అతను చిత్రసీమలో ఉన్నాడు, ఆ చిత్రసీమలో ఎన్నో పాత్రలు చేస్తుంటాడు. అతని నటనకి చాలా మంది ప్రజలు కూడా ఇష్టపడుతుంటారు. ఓకే, ఇతను కొంచెం కమిడియన్ గాను, కొంచెం ఫాదర్ క్యారెక్టర్ గాను పండిస్తుంటాడు అట్లా అని. అటువంటి ఒక వ్యక్తి జగన్ పెన్షన్ చేరిన తర్వాత అతను మాట్లాడిన భాష, చివరికి అతనికి జన్మనిచ్చిన తల్లి కూడా ఒప్పుకోదండి ఆ భాష. మీరు కేవలం ఎందుకంటే 2 వర్డ్స్ మాత్రమే చెప్పగలుగుతున్నారు, వాస్తవానికి ఆ 2కి మించి మనం చెప్పలేము కూడా అతను మాట్లాడిన భాష. అవి మాత్రమే చెప్పగలము, అందుకే అవి మాత్రమే చెప్పాను. కొంచెం అంత వరస్ట్గా ఉంటుంది అతను మాట్లాడిన భాష. ఎందుకంటే మీడియా ముందుకు రావటం, అసలు మీడియా ముందుకు వచ్చి నిజంగా ఒక పాలసీ ప్రకారం ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఇంకొకరు కానీ ఎవరన్నా అతని మీద ఏమన్నా నిందలు వేస్తే దానికి తగ్గట్లుగా పాలసీ ప్రకారం నువ్వు మాట్లాడు. కానీ ఇంట్లో అమ్మ ఆరి బూతులు తిట్టుకుంటూ వచ్చి ఈరోజు అరెస్ట్ అయిన తర్వాత నేను అసలు రాజకీయాల్లో లేనండి, నేను రాజకీయానికి విరమించుకున్నాను, నేను వైసీపీ పార్టీలో లేను అంటే ఎప్పుడండి వీళ్ళు విరమించుకుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. బై మిస్టేక్ మోనా గారు, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే అంతకు మించి మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా, అంతకు మించి రెచ్చిపోయేవాళ్ళు వీళ్ళంతా. ఈరోజు నిజంగా పోసాని అరెస్ట్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బయటకు వచ్చి గుండెలు బాదుకుంటున్నారు, కన్నీరు పెడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ అసలు వాళ్ళందరూ ఫస్ట్ చెప్పుతో కొట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు పోసాని లాంటి వాడు అరెస్ట్ కారణమే వైఎస్ జగన్మోహన్. అతను చేసిన తప్పుల వల్లే, అతను చేసిన పైశాచికత్వం వల్లే ఈరోజు ఇటువంటి వాళ్ళంతా అరెస్టులు అయ్యారు. పోసాని కృష్ణమురళిని మీడియా ముందుకు పంపించిన రోజు, మొట్టమొదటి రోజే అతను పరిధి దాటి మాట్లాడి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడిన రోజే
జగన్మోహన్ రెడ్డి ఆ రోజే పోసాన్ని పిలిపించి చెప్పుతోడు కొట్టి, నువ్వు పెద్దవాడివి, వయసులో పెద్దవాడివి, మాట్లాడేదానికి ఒక విధానం ఉంటుంది, మనదంటూ ఒక పార్టీ, మనకంటూ ఒక స్టాండ్ ఉంటుంది, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు పోసాని గారు, మీరు ఆ మాటలు ఉపసంహరించుకోండి, ఇంకొకసారి మాట్లాడకండి, ప్రజలు కూడా చూస్తుంటారు మన పార్టీని ఆ రోజే నిందించుంటే ఇంతవరకు వచ్చేది కాదు. దాదాజీ గారు అలా మాట్లాడిన వాళ్ళకే కదా ఆయన మంత్రి పదవులు గానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ పదవులు గానీ అవన్నీ ఇచ్చింది. ఆ ఇచ్చిన నేపథ్యంలోనే కదా వాళ్ళందరూ కూడా మాట్లాడడం, ఒకటికి రెండు ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడడం. ఇప్పుడు పోసాలు అలా మాట్లాడుతున్నట్టుగా కదా మేడం, అతనికి ఫిలిం ఛాంబర్ లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కూడా ఇచ్చాడు. ఆ డైరెక్టర్ పదవి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇచ్చాడు అతనికి, పోసానికి. నిజంగా జగన్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మానసిక పరిస్థితి ఎట్లా అంటే భువన గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక కులాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఒక కులాన్ని, లోకేష్ గారిని, ఇంకా అదే విధంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇతర పార్టీలో ఉన్న పెద్దవాళ్ళని కానీ ఎవరైతే జగన్ గురించి, జగన్ చేసే తప్పుల్ని ప్రశ్నిస్తారో, వాళ్ళు ఎవరైతే జగన్ ని ప్రశ్నించిన వాళ్ళందరి మీద ఇటువంటి వాళ్ళందరినీ ఉసిగలుపుతారు, ఇటువంటి వాళ్ళందరినీ మాట్లాడమని చెప్తారు. ఆ మాటలు కూడా ఎంత దరిద్రంగా ఉంటాయంటే అసలు అవి చెప్పుకోలేని మాటలు మేడం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు వినాలంటే కూడా అసహ్యం కలిగించే భాష అదంతా కూడా. ఈ రోజు అరెస్ట్ అయిన తర్వాత నిజంగా కడుపుకు అన్నం తిన్నవాడు ఎవ్వడూ కూడా పోసానికి సపోర్ట్ చేయడండి అతను అరెస్ట్ మీద. కానీ నేను వైసీపీ వాళ్ళందరూ వచ్చి సమాజంలో ఉపయోగపడే భాష మాట్లాడాడంట పోసాని. సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి అంట పోసాని. ఎప్పుడు కూడా పరిధి దాటి మాట్లాడలేదంట పోసాని. అంటే పరిధి దాటి మాట్లాడలేదు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ కూడా పోసాని లాంటి వ్యక్తులు మాట్లాడే భాష చాలా పర్ఫెక్ట్. వాళ్ళ ఇళ్లలో కూడా అదే భాష నేర్పిస్తారేమో వాళ్ళ పిల్లలందరికీ కూడా. మనం మాట్లాడాల్సిన భాష అయితే సమాజంలో మనం ఇలానే ఉండాలా, ఇలా మాట్లాడితే మనకి జగన్మోహన్ రెడ్డి గారు కిరీటాలు పెడతారని చెప్పుకుంటున్నారే వాళ్ళ ఇళ్లలో. ఇప్పుడు ఇదే పోసాని కృష్ణమురళి వైసీపీలో నేను ఎవరెవరైతే బయటకు వచ్చి పోసాని కోసం గుండెలు బాదుకుంటున్నారో వాళ్ళందరినీ ఇదే భాషతో మాట్లాడితే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారు మేడం? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు పోసాని గారు, మమ్మల్ని గురించి గారు, మా కుటుంబం గురించి గారు అని చెప్పేసి అతని మెల్లో ఒక దండేసి చప్పట్లు కొడతారు అతనికి. కాదు కదా, ఏ రోజైతే అసలు ఫస్ట్ డే అతను మాట్లాడిన రోజు అతను ఖండించాలి కదా మీరు. ఈ రోజు అతను అరెస్ట్ అయిన తర్వాత ఈ రోజు వచ్చి బాధపడి జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే వాళ్ళ భార్య గారికి ఫోన్ చేసి మీరు అధైర్యపడద్దు, మన వాళ్ళందరూ ఉన్నారు అంటే అసలు నీ వల్లే కదా ఈ పాపం అంతా, నీ పైశాచికత్వం వల్లే కదా ఈ అరెస్టులన్నీ. ఈ రోజు అతను సినిమాలు అతను చేసుకునేటువంటి అతను కెలక్కు వచ్చి అతను ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినాడు అని చెప్పేసి కమ్మ పార్టీ లేకుంటే తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీ అని ముద్ర వేసి ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం ఆ కులంలో ఉన్న వాళ్ళందరినీ బూతులు తిట్టించాలని ఒక ఆలోచనతోటి ఇటువంటి విధవలందరినీ తీసుకురాలేదు. ఈ రోజు సారీ టు సే, నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే విధవ అన్నదానికి వాళ్ళ కోపం వస్తే వాళ్ళు మాట్లాడిన భాష మేడం ఎంత వికృతమైన భాష అంటే, ఎంత పైశాచికమైన భాష అంటే వింటే ఆ రోజు మా గుండెలు ఎంత బాధ అనిపించేది అంటే మేడం, మామూలుగా ఈ రోజు మా పార్టీ నాయకులు తిట్టిన ఇంకొకరు తిట్టినా సరే ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం. నలుగురు ముందు మనం బ్రతికేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలా, నలుగురులో మనం తలెత్తుకోవాలి కదా. నిన్న పోలీస్ అధికారులు ప్రశ్నిస్తుంటే నాకేమీ తెలియదు మర్చిపోయానంటే వీళ్ళందరికీ ఓడిపోయిన తర్వాత మతిమరకు వచ్చినట్లు. అటు వల్లభనేని వంశీకి గాని చేసిన వాళ్ళందరూ తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు. సినిమాలో డైలాగ్ ఏదైతే ఉందో అదే డైలాగ్ అందరూ కాపీ కొట్టి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ అధికారులకి ఒక చట్టం ఉంటుంది మ్యామ్, తప్పు ఎవడు చేసినా సరే వాళ్ళు తీసుకొస్తారు, వాడి నోటి నుంచి నిజాన్ని రాబడతారు. ఎందుకంటే వాళ్ళకున్న లక్ష్యం అది. ఈరోజు వీళ్ళు మర్చిపోయారు, వాళ్ళ మతిమరుపుకు ఒక మెడిసిన్ ఇస్తారు. ఆ మతిమరుపు నుంచి గతంలో వీళ్ళు ఏం మాట్లాడారు, ఏ విధంగా పైశాచికంగా చేశారో, వీళ్ళు వెనక ఎవరు ఉన్నారా అనే ప్రతి దాన్ని కూడా బయటికి తీసుకొస్తారు. ఖచ్చితంగా పోసాని కూడా నిజాలని చెప్తాడు. ఎందుకంటే రాత్రి కూడా విచారణలో సగం బయటికి చెప్పినట్లు మాకు ఒక క్లారిటీ ఉంది. నేను తప్పు చేశాను, నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అంటే నువ్వు మొట్టమొదటి రోజు మాట్లాడిన రోజే ఆ క్షమాపణ చెప్పి ఆ రోజే నువ్వు పక్కెళ్ళిపోవాలి. కానీ చివరి ఎలక్షన్ ఇంకా 10 రోజులు ఉంది అన్న మూమెంట్ లో కూడా మేము జగనే గెలుస్తున్నాడు, ఏం పిగుతారా మీరు అన్న టైప్ లో అసలు అతను ఆ రోజు మాట్లాడిన భాష ఇంకా వరస్ట్. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మ్యామ్ అసలు మాట్లాడకూడని భాష అది. ఆ మాట నిజంగా కన్న తల్లి వింటే పోసాన్ని చెప్పుతోడు కొడుతుంది. ఇలాంటి వాడికి పరికమల జన్మిచ్చింది, నీకు జన్మనిచ్చిన వల్ల నేను అవమానాలు పొందుతున్నా అని చెప్పి ఆవిడ కూడా బాధపడి ఉండాలి. అంత వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడాడు అతను. ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. సమాజానికి పట్టిన చీడ పురుగులు వీళ్ళంతా కూడా. ఇటువంటి చీడ పురుగులందరినీ లోపల పెట్టడం తప్పే లేదు. లోపల వేసినా సరే వీళ్ళందరినీ సపరేట్ సెలల్లో పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఉన్న తోటి ఖైదీలతో వీళ్ళు ఉంచితే వాళ్ళు కూడా పొల్యూట్ చేసేస్తారు. ఆ అంతలో అయితే మారిన ఖైదీలు ఉంటారు, వాళ్ళని కూడా పొల్యూట్ చేసేస్తారు. వీళ్ళు అంత విధవలు వీళ్ళంతా కూడా. వీళ్ళందరినీ కూడా సపరేట్ సెల్లో వేయాలి. నిన్న వల్లభనేని వంశీ రిక్వెస్ట్ చేసుకున్నాడంట, నా తోడుగా ఎవరన్నా ఉంచండి ప్లీజ్ అని. ఇది పంపించాలి తోడుగా, సరిపోతుంది. అతనికి కూడా ధైర్యంగా ఉంటుంది. రైట్. అరుణ్ గారు,
మొత్తం మీద ఓబులవారిపల్లిలో జనసేన నేత ఎవరైతే ఉన్నారో జోగినేని మణి గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అయితే పోసాని మురళి గారిని అరెస్టు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, కేవలం మామూలు కేసు నమోదు చేయడమే కాకుండా కరెక్ట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అందరూ ఆశిస్తూ ఉన్నారు. ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం మేడం. నిన్న జరిగినటువంటి పోసాని అరెస్టు అనేది నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు, అలాగే జన సైనికులనే కాదు రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి అందరూ కూడా హర్షించిన విషయం ఇది క్లియర్ గా. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు ఎట్లాంటి భాష మాట్లాడారు, ఏ విధంగా వ్యవహరించారు అనేది అందరికీ తెలుసు. ఇక్కడ రాచపేనుగు ఊరికే పోదని ఏదో సినిమాలో వింటాం మనం డైలాగ్, తనతో పాటు 10 మందిని తీసుకెళ్ళిద్దని చెప్పేసి. అట్లాగే నేను రాజుని, నాది ప్రజాస్వామ్యం కాదు రాజరికం అన్నట్లుగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి తన ఒక్కడే ముద్దాయిగా కేసుల్లో ఉంటే సరిపోదు, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొత్తం అందరినీ కూడా ఒక నేర ప్రవృత్తి వైపు, ఇట్లా మాట్లాడేటువంటి విధానం వైపు మళ్ళీ తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే అట్లా మాట్లాడిన వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఇదే పోసాని కృష్ణమురళికి అక్కడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ గారిని, ఆయన తల్లిని, అలాగే ఆయన కూతుర్ని ఇష్టారీతిగా, ఆయన భార్యని ఇష్టారీతిగా తిట్టిన తర్వాత ఇతనికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంతకు ముందు లేదు పదవి. అవును, తిట్టిన తర్వాత పదవి వచ్చింది. అంటే గతంలో మంత్రులందరూ ఒక రెండు రకాలుగా విస్తరణ, మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి 2 దఫాలుగా పదవులు ఇచ్చాడు. ముందు తిట్టిన వాళ్ళందరికీ రెండో షిఫ్ట్ లో మంత్రి పదవులు వచ్చాయి. అలాగే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి, లేదా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కులం అడ్డం పెట్టుకొని ఇష్టారీతిగా వచ్చి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా తర్వాత సలహాదారులుగానో లేదంటే చైర్మన్లుగానో వివిధ రకాల హోదాల్లో స్థానం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను ఒక్కడు చేసినటువంటి తప్పిదం ఎంటైర్ సిస్టమ్ లో ఇవాళ ఎంతమందిని జైలు పాలు చేస్తుందో, ఎంతమందిని సమాజం దృష్టిలో పనికి మాలిన దుర్భాషలాడేటువంటి అతి నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా సమాజానికి ప్రొజెక్ట్ చేసిందో ఇది ఒక ఉదాహరణ. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి చిన్న వ్యక్తి ఏమీ కాదు, ఆషామాషికి వచ్చిన వ్యక్తి ఏమీ కాదు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని సినిమా రంగంలో ఒక రైటర్ గా, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డైరెక్టర్ గా, చిన్న సినిమాలకు నిర్మాతగా రకరకాల పాత్రలను ఆయన జీవితంలోనే నిర్వర్తించుకుంటూ ఆ స్థాయికి ఎదిగే వ్యక్తి పోసాని కృష్ణమురళి. అట్లాంటి వ్యక్తి ఒక దుర్మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క సహవాసం చేసిన తర్వాత అతని పరిస్థితి వల్ల ఏమైంది అంటే సమాజం మొత్తం కేకరించి ఉమ్మేస్తుంది, ఒక చీడ పురుగును చూసినట్లుగా చూసి ఉమ్మేస్తుంది అతని మీద. అతనికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ కూడా ఆఖరికి ఉమ్మేసి సిచ్యువేషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి. ఎందుకు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ నేతలు కూడా కొంతమంది ఆనందపడ్డారు, బయటకు చెప్పకపోయినప్పటికీ కూడా. అవునండి, చెప్పాను కదండి, ఒక తల్లి, ఒక ఆడబిడ్డ ఉన్నట్టు తండ్రి, ప్రతి తండ్రి అసహించుకునేటువంటి భాష మాట్లాడాడు. ఒక చిన్న బిడ్డని, నీ కూతురు పెద్దదవుతుంది, నీతో రక్త కన్నీరు పెట్టేస్తాను పెద్ద అయిన తర్వాత అని ఒక వెధవ మాట్లాడాడంటే దాని ఉద్దేశం ఏంటి మేడం? ఆ బిడ్డను ఏం చేయాలనుకున్నారు? ఇవాళ అధికారంలో వాళ్ళు లేరు, కూటమి వచ్చింది కాబట్టి తెల్ల జెండా ఎత్తేసి మేమంతా శుద్ధపోసలం అయిపోయాము, మేము మారిపోయాము, మారు మనసు పొందేశాము, మేము రాజకీయాలు వదిలేసాము, ఏ పార్టీలోకి వెళ్ళట్లే అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇవాళ చాలా మంది. అదే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మా పరిస్థితి ఏంటి? ఆ రోజు వార్నింగ్లు ఇచ్చారు కదా, మీ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, మీతో రక్త కన్నీరు పెట్టిస్తామని చెప్పేసి. నిజంగా అధికారంలోకి వచ్చి ఉంటే మా పిల్లల్ని ఏం చేసి ఉండేవాళ్ళు, మమ్మల్ని ఏం చేసి ఉండేవాళ్ళు? దేవుడు మమ్మల్ని చల్లగా చూసి వాళ్ళ అధికారంలోకి రాలేదు కాబట్టి మేము ఇంకా బ్రతికి మీ అందరి ముందు మాట్లాడుతూ సభ్యంగా ప్రశాంతంగా ఉండగలిగాం. అదే వచ్చుంటే ఇదే పోసాని కృష్ణమురళి ఇలాగే నాకు 70 ఏళ్ళు దాటాయి, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఏ పార్టీలతో సంబంధం లేదని సొక్క ఎగరేసుకుంటా మాట్లాడి ఉండేవాడా? అప్పుడు లాంగ్వేజ్ వేరుగా ఉండేది కదా. నిజంగా ఆ రోజు బెదిరించిన కొన్ని వాళ్ళు చేసి ఉండేవాళ్ళు కదా, మా మీద, మా ఆడబిడ్డల మీద ఏదో విధంగా. అట్లాంటి వెధవలందరినీ ఈ రోజు పోసాని కృష్ణమురళికి వేసేటువంటి శిక్షే మిగతా వాళ్ళకు కూడా కనువిప్పు కలిగేలాగా ఉండాలని చెప్పేసి మేము న్యాయస్థానాలను కోరుతున్నాము. మొదటిది. రెండోది, ఇప్పుడు మిగతా పార్టీలో టీడీపీలో కానివ్వండి, జనసేనలో కానివ్వండి, బీజేపీలో కానివ్వండి, సోషల్ మీడియా యాక్ట్ అనేది బలంగా తయారవుతున్నందువల్ల ఎవరు కూడా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం, తప్పుడు మాటలు మాట్లాడడం, లేదంటే ఫేక్ క్రియేషన్స్, ఎడిటింగ్లు, మార్పింగ్లు చేయడం మానేసేయండి అని చెప్పేసి ప్రతి పార్టీ అధినాయకత్వాలు వాళ్ళ పార్టీలో ఉన్న క్యాడర్ కి, అభిమానులకి, నాయకులకి చెప్తున్నాయండి. కానీ వైసీపీ ధోరణి చూడండి మీరు క్లియర్ గా, జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా మేము కేసులకు భయపడం, మేము వెనక తగ్గం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, ఇంతకు 10 రెట్లు మీకు ఇస్తాం, మీ అందుకు తేలుస్తాం అంటున్నారు. అంటే వీళ్ళేమో పదవులు, ఆస్తులు అనుభవించి 5 ఏళ్ల పాటు ఆస్తులు కూడగట్టుకుని విదేశాలకు పారిపోవడానికి, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రశాంతంగా. వీళ్ళని నమ్మి రెచ్చిపోయి అతి సామాన్యులు, వైసీపీలో ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు, కుర్రవాళ్ళందరూ కూడా వీళ్ళ మాటలు రెచ్చిపోయి ఇట్లాంటి జుగుప్సాకరమైన పోస్టులకి, మాటలకి తెగబడితే, వాళ్ళ మీద కేసులు పడితే రేపు వాళ్ళకి దిక్కేవాడు స్టేట్ లో? న్యాయస్థానాల దృష్టిలో వాళ్ళని రక్షించేవాడు ఎవడు? ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటాడా?
ఇతనే 38 కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక తికమకైపోతున్నాడు. అధికారం లేకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి రాష్ట్రంలో ఉండడానికి కూడా భయపడిపోయి పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో తలదాచుకుంటున్నాడు. ఇవాళ సామాన్యులు వీళ్ళని చూసి వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతారంటే యువతకి దిక్కెవరు? ఎందుకు అలా నేర ప్రవృత్తి వైపు యువతనందరినీ కూడా ఆల్రెడీ డబ్బులు ఇచ్చి మరి ఇన్నాళ్లు చేయించినటువంటి దరిద్రానికి తోడు మళ్ళీ ఇప్పుడు అధికారం లేకపోయినప్పటికీ కూడా సేమ్ అలాగే రెచ్చగొడుతున్నారు. వీళ్ళ మాటలు విని వాళ్ళు మాకు తగ్గేది లేదు, మేము మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం కాబట్టి ఇట్లాగే మేము ప్రవర్తిస్తామని చెప్పేసి యువత కూడా అట్లాగే రెచ్చిపోతున్నారు సోషల్ మీడియా. ఇవాళ కూడా సోషల్ మీడియా కంట్రోల్ అవ్వలేదండి. అవును, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాది, చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా మాది, ఒక సైడ్ అరెస్ట్ల పరంపర జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళకి సోషల్ మీడియా కంట్రోల్ అవ్వలేదు. ఎవడో కూడా భయపడట్లేదు వైసీపీలో ఉన్నవాడు. కారణం ఏంటి? ఒకటి, ఇప్పటికీ డబ్బులు ఇచ్చి అదే పద్ధతిని కొనసాగిస్తూ వాళ్ళ జీవితాలను అలాగే నాశనం చేస్తున్నటువంటి పార్టీగా వైసీపీ ఉంటే, రెండోది ప్రతిదీ కూడా రెచ్చగొట్టడం. ఏం కాదు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. ఎట్లా వస్తాడు అధికారంలోకి? ఏం చేసడం వస్తాడు అధికారంలో? కేవలం ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉండడమే ఈ ఇన్ని పరిణామాలకి కారణమండి. ఆర్థికంగా బలంగా లేకపోతే గనక ఇట్లా ఎవరు పడితే వాళ్ళు నోరు పారేసుకోరు. అదే మనల్ని నడిపిస్తుంది, అదే అన్ని మాటలు అనేలా చేస్తుంది. డబ్బు, కేవలం డబ్బు మాత్రమే ఇప్పటికీ కూడా వైసీపీ యొక్క హవాని రాష్ట్రంలో మిగతా వర్గాల్లో కూడా రన్ అయ్యేలాగా చేస్తూ ఉంది. దానికి కారణం ఈ మధ్య జరుగుతున్నట్టు కొన్ని రాజకీయ పరిణామాలు మీరు చూస్తూనే ఉంటారు. చాలా మంది బయటకు వచ్చి ఇప్పటికీ కూడా అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి విధేయులుగానే ఇంకా కొందరు అధికారులు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి నాయకులు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్న విషయం మనం చూస్తున్నాం. దానికి కారణం కేవలం వ్యవస్థలో డబ్బుని ఏ విధంగా పారేలాగా చేస్తూ ఉన్నాడో, అలాగే తనొక్కడే కాకుండా సివిల్స్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ను కూడా ఏ విధంగా తనతో పాటు క్రైమ్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు గత 5 ఏళ్ల పాటు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలను బయట పెట్టాలి అంటే అందులో ఆల్రెడీ గతంలో వీళ్ళు కూడా ఓటాదారులుగా ఉన్నట్టు వీళ్ళు కూడా దొరికిపోతారు. అందుకే అతను దొరకకుండా కాపాడగలిగితే మనం తప్పించుకోగలమన్నటువంటి వ్యవహార శైలి ఈ రోజు నడుస్తుంది వ్యవస్థలో. ఎస్, కరెక్ట్, రైట్. బాల్కోటి గారు నమస్తే అండి. నమస్తే భువన గారు. సార్, ముఖ్యంగా అసలు పోసాన్ మీదుగా పెట్టిన కేసు అయితే కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడానికి సంబంధించి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇంకా 10 కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇంత జరిగినప్పటికీ ఆయన నిన్న పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో ఒక్క మాట కూడా మాట్లాడడం, ఏమీ తెలియదు అన్నట్టు మొహం పెట్టుకుని కూర్చోడాన్ని అసలు మనం ఎలా చూడాలి? ఎందుకంటే ఆయన సినీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన మాట్లాడే ప్రతి భాషని ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తారు. అలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడడాన్ని అసలు మనం ఎలా చూడాలి? భువన గారు నమస్తే. డిబేట్లో ఉన్న ఇద్దరు మిత్రులకు కూడా నమస్కారాలు. పోసాని కృష్ణమురళి గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, లేదా గోరంట్ల మాధవ్ కానీ, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ప్రజాస్వామ్యానికి పట్టిన బొచ్చు పురుగులు. ఇవి ఆకులను గనక బొద్దింకలో లేదా బొచ్చు పురుగులు ఎలా అయితే పత్రహరితాన్ని తింటాయో, వీళ్ళు ప్రజాస్వామ్యాన్నే ముక్కలుగా చేసుకొని తినేస్తూ ఉంటుంటారు. నాకు తెలిసి ఇది పవన్ కళ్యాణ్ తిట్టారా, లోకేష్ గారిని తిట్టారా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారా, మిమ్మల్ని తిట్టారా, నన్ను తిట్టారా కాదు. వీళ్ళు ప్రజాస్వామ్యానికే గబ్బిలా లేదు. ఇప్పుడు ఆత్రేయ గారు అంటారు, నేను ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలపు లేటు అని. వీరందరినీ ఎప్పుడూ అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా దూరం పెట్టాలి. వీళ్ళని ముద్దాడితే ఆయన మూతికే మకిలంటుకుంటుంది. ఆయన చేసిన పని ఏంటంటే వీళ్ళందరూ కూడా ముద్దు పెట్టుకున్నారు. వాళ్ళే చెప్తున్నారు జగన్ కళ్ళల్లో ఆనందం కోసమే ఈ పనులన్నీ చేశామని. గతంలో మొద్దు సీను అని చెప్పేసి ఒక రౌడీ షీటరు సూరిబావ కళ్ళల్లో ఆనందం చూడటానికి పరిటాల హరిని చంపాను అని అన్నట్టుగా వీళ్ళందరూ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ్ళల్లో ఆనందం చూడటానికి. అసలు తిడితే ఏం ఆనందం వస్తుంది సార్? తిడితే ఏమన్నా అంటే ఇప్పుడు రాజుగారి యొక్క ఆనందం, ఆయన కళ్ళల్లో ఉన్న ఆనందం అది. ఇప్పుడు పరిటాల హరిని చంపితే ఆనందం వచ్చింది సూరికి. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఆనందం, లోకేష్ని తిడితే ఆనందం, పవన్ కళ్యాణ్ని తిడితే ఆనందం, ఆయన బిడ్డని తిడితే ఆనందం. ఇంకో మాట ఏంటంటే భువన గారు, వీళ్ళు బతికేదేమో మై హోమ్లో. వాట్ ఈస్ ద మై హోమ్ కెపాసిటీ? మై హోమ్ భుజలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్ మీద రాళ్ళేస్తారు. అద్దాల మేడల్లో ఉంటారు, అమరావతి మీద రాళ్ళేస్తారు, నా రాజధాని భవిష్యత్తుని తిడతారు. ఇంకో మాట ఏంటంటే, చాలా డిబేట్లో కొంతమంది ఓక్రి మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఒక 2 ఛానళ్ళకి, ఒక ఛానల్కి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 4 కోట్లు ఇచ్చాడు, మరో యూట్యూబ్ ఛానల్లోకి 2 కోట్లు ఇచ్చాడు. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, పోసాని కృష్ణమురళికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంట, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్
భారత రాజ్యాంగము సౌభాతృత్వము ఆర్టికల్ 19 ఇది దరిద్రులకే ఈ మాటలు మాట్లాడమనే. తర్వాత ఆర్టికల్ 21 జీవించే హక్కు ఉందంట. వీళ్ళు కుటుంబ సభ్యులకే పనికిరారు నాకు తెలిసి. ఇంకోటి ఏంటంటే భువన్ గారు, ఇది పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టారని నేను అంటున్నా. మిమ్మల్ని తిట్టినా నన్ను తిట్టినా ఇప్పుడు ఎలాగో తిడతారండి వాళ్ళు, ఎలాగో తిడతారు నన్ను, నేను అన్నదానికి కింద కామెంట్స్ చేస్తారు. మనం ప్రజలకు ఎంత మంచి చేయాలని చూసినా కామెంట్స్ అయితే వస్తాయి చూడండి, ఎంత బ్యాడ్ గా ఎంత వల్గర్ గా, మనం కూడా చదవలేని భాషలో వాళ్ళైతే పెడతారు. అది మాత్రం అందుకని భువన్ గారు, కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఈ సోషల్ మీడియాలో కట్టడి చేయటానికి, ఈ పశువుల మందకి వాతలు పెట్టడానికి ఒక కొత్త చట్టం తీసుకురావాలండి. ఒక పవన్ కళ్యాణ్ తిట్టినందుకో చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకే కాదు, మీలాంటి వాళ్ళనే సాధారణమైన గృహిణులను కూడా కామెంట్ చేసినందుకు, వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేస్తున్నందుకు, ఎవరో రాజకీయాల్లో మహిళలు కూడా రాకోకోకుండా వాళ్ళ హననం చేసినందుకు వీళ్ళ మీద చట్టాలు కఠినతరం చేయాలండి. ఈ రోజున వాళ్ళు చెప్తున్నారు నాకు తెలియదు, సంబంధం లేదు, గుర్తు లేదు, అంతా ఆల్జిమర్ వ్యాధిగ్రస్తులా చెప్తున్నారు, అన్నీ మర్చిపోయామని చెప్తున్నారు. గూగుల్ తల్లి ఉంది కాబట్టి వీడియోలు ముందు పెడుతున్నారు, ఫోటోలు ముందు పెడుతున్నారు, వాళ్ళు మాట్లాడిన మాటలు ముందు పెట్టి ఈ మాటలు ఎవరు ఏనంటే వెంటనే అంగీకరిస్తున్నారు. నిన్న కూడా పోసాని కృష్ణమురళి ఆ ఎస్పీ ముందు, మీరు చూపించిన రికార్డులోని బూతులన్నీ నావే, నేను తప్పు చేశాను, అలా మాట్లాడి ఉండకూడదు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా, ఇంతకంటే నేను చెప్పేది చేసేది ఏమీ లేదు. ఏమైంది ప్రాయశ్చిత్తం? ఏమైంది ప్రాయశ్చిత్తం? నాకు తెలిసి ఏమండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వల్లభనేని వంశీ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక దళితులైన సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడు అంటే ఏమనుకోవాలండి? ఆయన నీ కారులో ఎక్కించుకొని నీ లిఫ్ట్కి తీసుకెళ్ళి నాకేమీ తెలియదు అని అంటే, మళ్ళీ నిన్నంట నన్ను ఒంటరిగా పెట్టమాకండి, నలుగురు ఖైదీలతో పాటు పెట్టండి అని చెప్పేసి అని మళ్ళీ ఒంటరిగా ఉంటే భయం వేస్తుందేమో సార్ ఆయనకి. నలుగురు ఖైదీలతో పెడితే నలుగురు ఖైదీలు కూడా ముద్దు సీనులాగా మారిస్తే మాకు భయం వేస్తుంది, పోలీసులకు భయం వేస్తుందండి. ఆ బ్లేడ్ బ్యాచ్న గంజాయి బ్యాచ్న ముద్దు సీనులుగా మార్చేసి ఏ లోకేష్ గారి మీదకో చంద్రబాబు నాయుడు గారి మీదకో ప్రయోగం చేయడానికి నమ్మకం ఏంటి? అవును, వీళ్ళ పని అదే కదండి, వీళ్ళందరూ నేరగారే కదా. వీళ్ళు చేసే పని ఏ అరక దున్నారు, ఏ పొలంలో విత్తనాలు నాటారు, ఏ పంట తీశారు, ఏ పంట అమ్మారు మేడం, వీళ్ళ ఆర్థిక సంపాదన ఏ కాయ కష్టం చేశారు, ఏ చెమట గార్చింది, ఏ చొక్కా దడిచింది. వీళ్ళు అమరావతి రైతుల మీద చేసిన పరాభం కూడా అంతా ఇంత కాదుగా మేడం. అవును, అంటే దుర్మార్గంగా ఈ రోజున మీరు అన్నట్టుగా రాజకీయాలని, మీడియాని, సమాజాన్ని వర్టికల్గా చీల్చేసి, అంటే ఉంటే జగన్ వైపు ఉండండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వైపు ఉండండి, ఉంటే అవతలొడ్డు లేకపోతే అవతలొడ్డు, మధ్యన ఎవడో మాట్లాడటానికి ఇల్లు లేదు. ఏదో సినిమాలో కనుక భారతదేశ చిత్రపటం తీసుకొని కత్తివాడు తీసుకొని కోసుకున్నట్టుగా ఆ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ఇలా అబ్బసొమ్ములాగా అడ్డగా మాట్లాడుతారు. ఇప్పుడు గోరెంట్ల మాధవ్ ఉన్నాడు, ఆయన ఒక పోలీస్ అధికారి. ఏం చేసిండు ఆయన? అత్యాచారానికి గురైన మహిళల బాలికల పేర్లన్నీ చెప్పిండు. కేసు పెట్టింది ఎవరు? వైఎస్ఆర్సీపీలో ఉన్న వాసిరెడ్డి పద్మ గారు. విచారించాలి. నేనేంటంటే అసలు వీళ్ళ నోటీసులు ఎందుకు ఇవ్వాలి మేడం? నోటీసులు ఎందుకు ఇవ్వాలి? కేసు పెట్టి కోర్టు పంపడానికి. నిన్న పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ చేయడానికి ఆ పోలీస్ ఆఫీసర్ దమ్మున్న పోలీస్ ఆఫీసర్ లా ఉన్నాడు. వాడెవడో బాలకోటలాగా ఉన్నాడు. ఏమన్నాడంటే భారతదేశంలో కాశ్మీర్లో ఉన్నా కూడా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది అన్నాడు. దళిత పోలీస్. తర్వాత సంగతి అసలు వీళ్ళకి మద్దతు ఎక్కడ ఉంది మేడం? రాష్ట్రంలో ఎక్కడా మద్దతు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తుందంటే పోసాని కృష్ణమురళి మా పార్టీ నాయకుడు కాదు, మాకు సంబంధం లేదు, ఆయన కేవలం అభిమానే అని వాళ్ళే దూరంగా ఉంటున్నారు. మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్యకి కాల్ చేసి మాట్లాడారు కదా సార్. ఇక ఆయన కాల్ చేసి మాట్లాడుకోండి అంటుంటాడు మేడం. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు? ఇప్పుడు నేను రేపు రాగానే అందరు గుడ్డలు ఎప్పదీసి రోడ్డు మీద నిలబెడతాను అన్నాడు. అసలు ఆల్రెడీ గుడ్డలు ఎప్పదీసే వీళ్ళందరూ పంపించిండు గత 5 ఏళ్ళు. వీళ్ళందరూ గుడ్డలు ఎప్పదీసుకొని మాట్లాడబట్టే జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డలు ఎప్పదీయబడ్డాయి. వీళ్ళు చేసిన పనులన్నీ అవేగా మేడం. ఒక్కరైనా పద్ధతిగా బాధ్యతగా మాట్లాడిన వాళ్ళు ఉండారా? ఇలాంటి వాళ్ళు అందరిని కూడా పోషించి మీకు భువనేశ్వరి దేవి గారి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి వయసు విషయంలో కానీ,
పవన్ కళ్యాణ్ గారి భార్యల విషయంలో కానీ పోనీ ఆయన విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా ఏంటి, బడి పిల్లల దగ్గరికి వెళ్ళి ఉమ్, ఇంటిని మార్చినట్టు ఇంట్లో ఇల్లాలను మారుస్తాడు పవన్ కళ్యాణ్ అని చెప్పిండు. అది విని 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 పవన్ కళ్యాణ్కి తెక్కరేగి జగన్మోహన్ రెడ్డినే 4వ భార్యగా రమ్మన్నాడు. చేయగలిగింది ఏముంది మరేక? ఉమ్, నువ్వు బడి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి పిల్లల పంచాయతీ చెప్తున్నంటే ఏ కుటుంబానికి జీవితం ఉండదు, ఏ కుటుంబానికి విడాకులు ఉండవు, ఏ కుటుంబానికి ఐక్యత ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కూడా ఆయన దగ్గర ఏం లేదు కదా. అమ్మగారు కూడా ఇప్పుడు కూడా సరస్వతి పౌర వాటాలన్నీ నావని తల్లి గారు కోర్టుకు వెళ్తున్నారు కదా. ఏం సమాధానం చెప్తాడు? సరస్వతి పౌర వాటాలన్నీ నావే, వాళ్ళకేమీ లేవు, జగన్ భారతి అనవసరంగా షర్మిలను లాగుతున్నారు. ఏం చెప్తాడు మేడం? ఉమ్, అమ్మ ఆస్తుల్ని చెల్లెల ఆస్తుల్ని నువ్వు లాగేసుకుంటే ఇంకా నీతి కప్పులు ఏం చెప్తావు? ఈ రాష్ట్రానికి ఏం చెప్తావు? అంటే ఎందుకు వచ్చిందో కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ రంగ ప్రవేశంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం రాజకీయాలు గతి తప్పినాయి మేడం. అవును, అభివృద్ధి గతి తప్పింది, శాంతి భద్రతలు గతి తప్పింది, బూతులు గతి తప్పాయి, భాష గతి తప్పింది. నాకు తెలిసి నేను 28 రాష్ట్రాలను అధ్యయనం చేస్తున్నాను. ఏ రాష్ట్రంలో ఇలాంటి పోకడ లేదు మేడం. ఇక్కడంతా కొట్టుకుందాం, తిట్టుకుందాం, చూసుకుందాం, కోసుకుందాం, పొడుచుకుందాం, ఇదే పరిస్థితి. మరి ఈ రాజకీయాలను కూటమి ప్రభుత్వం ఎలా కట్టడి చేస్తుందో నాకు తెలియదు. కానీ నేను ఒక మాట ఏంటంటే చివరగా ఇది పెద్దవాళ్ళ మీద సోషల్ మీడియాలో హననం చేస్తేనే చర్యలు కాదు. రాష్ట్రంలో ఏ మహిళ మీద జరిగినా, ఎలాంటి వ్యక్తి మీద జరిగినా కూడా ఒక చట్టాన్ని తెచ్చి దీన్ని కట్టడి చేయకపోతే భావితరాలకి దిశానిర్దేశం ఉండదు. ఎందుకంటే ఈ రోజున అందరం సోషల్ మీడియాలో బతుకుతున్నాం. చేతిలో సెల్ ఫోన్ ఉంది, అవును, వాడు ఏదైనా వాగొచ్చు, వాడు ఏ పెంటైనా ఇందులో పెట్టవచ్చు, హననం చేయొచ్చు, ఆ మహిళల యొక్క మాన ప్రాణాలని బజార్లు ఏడ్చొచ్చు. అటువంటి దుర్మార్గులకి కఠినమైన శిక్షలు కావాలి. ఈ రోజున మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది, మా కోసం పెట్టింది. అంటే దళితుల్ని కించవరిస్తే అరెస్ట్ చేయటం. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయింది కూడా ఆ కేసులోనే. అవును, దాదాపు 3 నెలల పాటు 90 రోజుల పాటు ఆయన బెయిల్కి అనర్హుడు ఆ యాక్ట్ ప్రకారంగా. అటువంటి కఠిన చట్టం ఉంది కాబట్టే ఆయన అరెస్ట్ చేశారు. అలాంటి చట్టాలు తీసుకురాలేకపోతే ఈ యొక్క శాంతి భద్రతను కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. పైపెచ్చి ఇంకోటి ఏంటంటే వాళ్ళు నిన్న ఒక డిబేట్ లో మాట్లాడాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్యామల గారు ఉన్నారు కదా, ఆమె లైన్ లోకి వచ్చింది. నేనే మాట్లాడుతున్నాను, మాట్లాడి స్క్రిప్ట్ రాసేసుకొని చకా చదివేసి వెళ్ళిపోయింది. నేను శ్యామల గారిని ఉండండి శ్యామల గారు అన్నా కూడా ఉండలా. అసలు ఎంత అక్కడి నుంచే వస్తుంది కదా, జగన్ ప్యాలెస్ నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచే వస్తుంది అని చెప్పి కూడా మనకు తెలుసు. ఆమె ఎంత బాగా చెప్తుందంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయటం మూలాన మన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలని డైవర్షన్ చేశారంట. ఈవీఎంలో ఓట్ల రిగ్గింగ్ కోసం డైవర్షన్ చేస్తున్నారంట. అంటే ఆయన అరెస్ట్ చేసి వీళ్ళు ఈవీఎంలో రిగ్గింగ్ చేసుకుంటారంట, ఓట్ల రిగ్గింగ్. మహాతల్లి నేను దండం పెట్టా కానీ లైన్లో లేదు. అంటే నోటికి ఏది వస్తే అది ఈ రిగ్గింగ్ చేయటం ఏంటి మేడం? ఇలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుక ఇప్పుడు పగలు కొట్టుకుంటుంది. రిగ్గింగ్ ఎలా చేస్తారు ఈవీఎంలు వచ్చిన తర్వాత? అవును, అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు వెళ్ళారు ఆయన పరామర్శించడానికి? పోసాని కృష్ణమురళిని ఆయనే రాజా 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 అనుకుంటూ దండం పెట్టుకుంటూ పోతున్నాడు. నాకు తెలిసిందంటే ఇప్పటికైనా సరే ఇప్పుడు ఈ తప్పు చేసిన నాయకులు అంటే వల్లభనేని వంశీ కానీ, గోరెంట్ల మాధవ్ కానీ, పోసాని కానీ, ముఖ్యంగా వీలాంటి వాళ్ళు రాజకీయాల నుంచి విరమించుకోవాలండి. వీళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. రాజకీయాల్లో కూడా ప్రజలు వీళ్ళని ఆశీర్వదించకూడదు, వీళ్ళ మాటలు వినకూడదు. ఎందుకంటే ఈ పనికిరాని వస్తువులు నేను ఎంత ఎందుకంటున్నానంటే అంటే అంత జుగుప్సాకరమైన ప్రవర్తన వీళ్ళు చేశారు కాబట్టి. రైట్, నేను ఒక్క మాట చెప్తున్నాను మేడం, ఒక మాట చెప్తున్నాను. వల్లభనేని వంశీ అన్న మాటలకి ఏ తెలుగుదేశం కార్యకర్త మండని గుండె లేదు మేడం. అంటే కేవలం పదవుల కోసం లేదా వాళ్ళ అధినేతని ఆనందపరచడం కోసం అలాంటి నీచమైన పరుష పదజాలను వాడి ఈ రోజున కలుషితం చేశారు. చాలా మంది కూడా ఈ రాజకీయాల్లో రావడానికి ఈ పదప్రయోగం చూసి భయపడుతున్నారు మేడం. మహిళలు ఎవరు రారు మేడం ఈ రాజకీయాల్లోకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలంటే గొడ్డలు లేకుండానే రావాలన్న పరిస్థితికి వచ్చేసింది. అంటే తిట్లు రావాలి, బూతులు రావాలి, ఎగబడాలి, అంతే తప్ప సభ్యతగా చొక్కాకి పైగుండే పెట్టుకొని మాట్లాడే పరిస్థితి లేదు. అలా ఉన్నా కూడా ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కూడా బురద చల్లే ప్రయత్నమే చేస్తారు.
మరి వీటన్నిటి పట్ల కూటమి ప్రభుత్వం చట్టాలే మేడం, పరిష్కారం ఏంటంటే చట్టాలే. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇది ఒక వైసీపీనే నేను మాట్లాడటల్లా. ఎవరు సోషల్ మీడియాలో ఎలాంటి పద్ధతి చేసినా కూడా అది రాజకీయాలు అవ్వచ్చు, రాజకీయాలకు భిన్నంగా అవ్వచ్చు, చట్టాలే కాపాడాలి ప్రజల్ని. అప్పుడే కూటమి ప్రభుత్వాన్ని కూడా శభాష్ అని అంటారు. ఒక అధినేతను తిడితేనే చర్యలు కాదు, ఒక సాధారణమైన మహిళను తిట్టినా కూడా చర్యలు తీసుకోగలిగితేనే ఇది శాంతి భద్రతలు కంట్రోల్ అవుతాయి, అదుపు తప్పకుండా ఉంటాయి. రైట్. అజయ్ గారు, ముఖ్యంగా బాలకోటి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చట్టాలు కఠినతరం చేయాలి అని అంటున్నారు. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాలు ఒక విధంగా ఉండేవి, ఈయన వచ్చిన తర్వాత రాజకీయాలు ఒక విధంగా మారిపోయి తిట్లు బూతులు పురాణాలతోనే రాజకీయాలు నడిపిస్తూ ఉన్న సందర్భం అయితే మనం చూస్తుంది. ఇవేమీ లేకుండా ప్రశాంత వాతావరణంలో రాజకీయాన్ని రాజకీయంగా చూస్తే కనుక చాలా బాగుంటుంది. చట్టాలు ఆ విధంగా కఠినతరం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఏమంటారు సార్? ఇప్పుడు ఇదైతే వాస్తవం భువన గారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలవక ముందు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి వాతావరణం చూడలేదు మేడం. ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత ఇన్ని కులాలను చూపించాడు. కులాల మధ్య చిచ్చులు పెట్టడాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడాలు, విద్వేషాలు రెచ్చగొట్టడాలు, లేకుంటే ఒక పార్టీలో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి బయటకు వచ్చి ప్రశ్నిస్తే సేమ్ అదే కులానికి సంబంధించిన వ్యక్తిని అతని మీద బూతులతో విరచపడిపోండి అని చెప్పేసి వాళ్ళని ముందుకు పెట్టడం. ఇదంతా ఒక కొత్త టైప్ ఆఫ్ రాజకీయ స్టైల్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి కూడా ఏ విషయాలు కూడా అతనే పిహెచ్డీ చేసి అందరికి చూపించేశాడు వాళ్ళ పార్టీలో. ఇందులో ఇంత ఉంటుంది, ఇందులో ఇంత ఉంటుంది, ఇందులో ఇంత ఉంటుంది రా, ఇది చేయండి రా, ఇది చేసి సాయంత్రానికి మీరు 10 రూపాయలు సంపాదించి 9.5 రూపాయలు నాకు ఇవ్వండి, 60 రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి అన్నట్లుగా. ఈరోజు నిజంగా మ్యామ్ కఠినమైన చట్టాలు తీసుకురావాలా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ భవిష్యత్తులో రిపీట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇది పోసాని గురించో, లేకుంటే వల్లభనేని వంశీ గురించో, గోరంట్ల మాధవ్ గురించో, కొడాల నాని గురించో, జగన్మోహన్ రెడ్డి గురించి అని కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భద్రత గురించి. ఎందుకంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరన్నా సరే పెట్టుబడిదారులు రావాలన్నా సరే ఇటువంటి ఒక స్క్రాప్ చూసినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ రాష్ట్రంతో ఎందుకు ఈ చెత్త అంతా మనకు అవసరమా, ఈ చెత్తలో తీసుకొచ్చి మన వ్యాపారం ఇక్కడ పెట్టుకుంటే దానికి ఏంటి, దానికి ఉన్న విలువ కూడా పోద్దన్న భయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు చెయ్యని తాపత్రయం, వీళ్ళు చెయ్యని ప్రయోగం అంటూ ఏమీ లేవు మేడం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళన్నింటినీ కూడా చూసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా ఉండాల్సిన రాష్ట్రము, కొత్తగా పుట్టి పెరుగుతున్న రాష్ట్రం, నడకలు వేస్తున్న రాష్ట్రాన్ని ఆ నడకలు వేయకుండా కాలేర కొట్టేశారు. కళ్ళు కనపడకుండా కళ్ళు పీకేసేశారు. మాట లేకుండా గొంతు తీసేశారు. ఆ గొంతే అమరావతి రోజు తీసేసింది వీళ్ళు. 5 ఏళ్ళు లేకుండా చేశారు అమరావతిని. ఈ రోజు మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నాం, మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఎక్కడికక్కడ అందరితోటి కూడా సమీక్షలు చేసి ఈవెన్ ఇతర దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులతో, వ్యాపారవేత్తలతోటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు మీరు ఏదైతే అరాచకాన్ని చూసారో ఇంకా అవన్నీ చూసేదానికి మీకు స్కోప్ ఉండదండి. అటువంటి రాజకీయం మీరు చూడరు. ఒక అద్భుతమైన మంచి పచ్చదనం ఉన్న ఒక రాజకీయాన్ని మీరు చూస్తారు. ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు మీరు గుండెల్లో. మేము ఒక కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నాం. మీరు ఈ రోజు ఒక పరిశ్రమను తీసుకొస్తే ఇక దాన్ని ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే దాన్ని టచ్ చేసి, లేకుంటే మీ మీద కొన్ని ఆంక్షలు విధించే విధానాలు ఉండవు, అన్ని చట్టపరంగానే ఉంటాయని చెప్పేసి కూడా ఈ రోజు మేము వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా మేమేమన్నామంటే భువన గారు, జగన్ లాంటి ఒక రాజకీయ నాయకుడు అనేటోడు అసలు ఈ సమాజంలో ఉండటమే కరెక్ట్ కదండి. వీళ్ళని ఇక్కడి నుంచి తరిమేసేయాలి. ఇందాక అది తలనొప్పేమని, ఎందుకంటే తోటి ఖైదీలతోటి వేయకూడదు, అట్లని వీళ్ళందరినీ పక్కన వేయకూడదు. వాళ్ళకి ఇంకా అటువంటి బ్రెయిన్ తప్ప ఇంకోటి ఏదే ఉండదు. వీళ్ళందరినీ ఎట్లా వేయాలంటే ఒకళ్ళు తీహార్లో, ఒకళ్ళు అండమాన్లో, ఒకళ్ళు చెర్లపల్లిలో, ఒకళ్ళు చెంచలగూడలో అట్లా తిప్పుతుండాలా. ఒక్కొక్కరు ఒక దగ్గర పడేస్తే మానసిక వేదన అంటే ఎలా ఉంటుంది వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు చేసిన తప్పేంటి వీళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు సొంత తల్లి, జన్మనిచ్చిన తల్లి, తోబుట్టు చెల్లి ఒకప్పుడు ఏ జగన్ కోసం అయితే పోరాడారు, ఏ జగన్ కోసం అయితే ప్రాణం పెట్టి పనిచేశారు, ఈరోజు వాళ్ళిద్దరూ కూడా ఇతను వేస్ట్, నా అన్న వేస్ట్ అని చెల్లి, నా కొడుకు వేస్ట్ అని తల్లి, ఇద్దరు కూడా జగన్ గురించి ఆ ఇతను మాట్లాడుతుంటే చివరికి ఈ రోజు కూడా మేడం షర్మిల గారిని వైఎస్ఆర్సీపీ పార్టీలో సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారంటే, ఈమె వచ్చి మీడియా ముందు మాట్లాడితే పచ్చ చీర కట్టుకొచ్చిందిరా మీడియా ముందు మాట్లాడుతుంది. ఈ రోజు చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తెచ్చుకుందిరా మీడియా ముందు మాట్లాడుతుంది. ఇంకా జగన్ ఓడిపోయిన తర్వాత కూడా ఇవిడికి ఆనందం తీరలేదా, అసలు ఇవిడ రాజశేఖర రెడ్డికే పుట్టిందా అని ఎవరు మాట్లాడుతున్నారు?
అంటే ఇంట్లో ఉన్న మహిళలకే, ఒక తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వలేని నీ వ్యక్తి తండ్రికి పుట్టారా అని అడుగుతుంటే కూడా నువ్వు ఇంకా స్పందించకుండా సిగ్గు లేకుండా వాళ్ళని వెంటేసుకొని వస్తున్నావంటే జగన్ మనస్తత్వం ఎలాంటిది మేడం? నీ సొంత చెల్లెలు కదా, నీ కోసం ప్రాణం పెట్టి పనిచేసింది కదా. నువ్వు ముఖ్యమంత్రి అవ్వటం కోసం ఆవిడ ప్రాణం పెడితే నువ్వు ముఖ్యమంత్రి అవటంలో ఆవిడకి 50% బాగా ఉంది ఆ రోజు. అవును. అటువంటి ఆవిడ ఈ రోజు కూడా టిల్ టుడే, ఈ రోజు మొన్న జగన్ జైలుకి ఎందుకు వెళ్ళావా జగన్, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా, అసెంబ్లీకి కదా నువ్వు వెళ్లాల్సిందని షర్మిల గారు మాట్లాడితే ఆ రోజు ఆవిడ కింద ఉన్న కామెంట్స్ మేడం అసలు ఎంత వరస్ట్ అంటే, నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డికి పుట్టుంటే ఇలా మాట్లాడవంటే జగన్కి తెలీదా మేడం? సొంత చెల్లెని నీ పార్టీలో ఈ విధంగా మాట్లాడుతుంటే నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు లేకుండా తిడితే తిట్టారు నేను హ్యాపీగా ఉన్నానంటే, అంటే జగన్ మానసిక స్థితి ఎంత పైశాచికత్వంగా ఉంటుందంటే సొంత చెల్లి లేదు, సొంత తల్లి లేదు, ఎవడైనా ఒకటే. మొన్న జగన్ చెప్పాడు మేడం, జగన్ 2.0లో నన్ను స్ఫూర్తిగా తీసుకుంటే మీరు అందరూ, నేను 16 నెలలు జైలు జీవితం గడిపాను, సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, 2-3 నెలలకు బయటకు వస్తారు అని. ఈ రోజు అరెస్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తున్నారే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, జైలు అంటే ఏముండదు, జైలు బెయిలు కామన్ గా వచ్చేస్తే మళ్ళీ తర్వాత మనం బయటకు వస్తామని. అది స్ఫూర్తి అండి చెప్పేది ఎవరికన్నా. పిల్లల దగ్గరికి వెళ్తేనేమో పెళ్లిళ్ళ గురించి చెప్తాడు, నాయకుల దగ్గరికి వెళ్తేనేమో అరెస్టులు జైళ్ళ గురించి చెప్తాడు, ఇక అసలు అధికారాలు ఉంటేనేమో బూతులు, అవినీతి, అబద్ధాలు, అరాచకాలు ఇవి చెప్తాడు. ఇది జగన్ మానసిక స్థితి. ఈ రోజు నిజంగా జగన్ లాంటి వాడిని కూడా ఎక్కువసేపు రాష్ట్రంలో ఇలా తిరగనికూడదు మేడం. ఇతన్ని కూడా చట్టపరంగా తీసుకెళ్లాలా, చెరసాలలో పెట్టాలా. వీళ్ళందరికీ ఏంటంటే లైఫ్ టైం శిక్ష వేయాలి, బయటికి రాకూడదు. రైట్. వీళ్ళు బయటికి వస్తే రాష్ట్రాలు మొత్తం నాశనం అయిపోతాయి, ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయి. రైట్. మనతో పాటు నట్టికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారండి, చర్చలో పాల్గొనండి. నట్టికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తం మీద పోసాని కృష్ణమురళిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఆయన ఒక రచయితగా కెరీర్ని ప్రారంభించారు చిత్రసీమలో. రచయిత యొక్క మాటల ప్రభావం చాలా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక వర్గాన్ని కించపరిచి మాట్లాడడంతో పాటు పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద, లోకేష్ని అందరినీ కించపరచడంతో పాటు మహిళలను కూడా కించపరుస్తూ మాట్లాడారు. అసలు సినీ ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానానికి సంబంధించి మీకు తెలిసిన డీటెయిల్స్ చెప్తారా సార్? ఇప్పుడు సినీ ప్రస్థానంలో అంటే నేను ఆయనతో 4 సినిమాలు చేసి నాకు మంచి ఫ్రెండ్ కూడా. ఆయన సినీ ప్రస్థానం ఫస్ట్ నుంచి కూడా బూతు మాటలతోనే మొదలు పెట్టాడు. అంటే బ్లాక్ మెయిలింగ్ అవ్వచ్చు, లేకపోతే బూతులు మాటలు అవ్వచ్చు, ఏదైనా. అంటే మీకు ఉదాహరణకు ఒకటి చెప్తా. బలరాం సినిమాలో మీకు సినిమా అయిపోతున్న సమయంలో రవిరాజ్ పెన్సెట్టి గారికి, కళ్యాణ్ గారికి వీళ్ళకి గొడవ వచ్చింది. ఈయన గాజులతో గీసుకొని ఇల్లు బంజారాజ్ పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు. బంజారాజ్ పోలీస్ స్టేషన్ కూర్చొని మళ్ళీ డైరెక్టర్ గా రవిరాజ్ పెన్సెట్టి గారు వచ్చి మళ్ళీ కళ్యాణ్ గారికి ఇద్దరికి సెటిల్ చేసి మళ్ళీ ఏంటి ఈయన సెల్లో కూర్చున్నాడు వెళ్ళి బట్టలు ఇప్పేసి. అందుకే ఆయన మనం మెంటల్ కృష్ణ అని పెట్టారు. అంటే మొత్తం టోటల్ గా మెంటల్ గా డిజాస్టర్. ఆయన ఎప్పుడు కూడా ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి ఒక గన్ మ్యాన్ పెట్టుకొని, ఆ ప్రైవేట్ గన్ మ్యాన్ పెట్టుకొని తిరిగాడు కొన్నాళ్ళు. ఇలాగే మొత్తం టోటల్ గా అంటే మనిషిని మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ తప్పిపోతాడు. ఆ బ్యాలెన్స్ తప్పిపోవడం అంటే ఎలా తప్పిపోతాడంటే, మీరు పిఆర్పిలో ఉండేటప్పుడు కేసినేని నాని గారిని ఎన్ని తిట్లు తిట్టాడు మొత్తం టోటల్ గా. సో మెనీ పీపుల్ మామూలుగా ఆయన అధికార ప్రతినిధి ఉంటాడు, అసలు మామూలుగా కాదు విభత్సంగా తిట్టాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా బ్యాలెన్స్ తప్పిపోయి మాట్లాడుతాడు అనేది అందరికీ తెలుసు. అయితే బ్యాలెన్స్ తప్పిపోవడమే కాదు, ఈ మొన్న లాస్ట్ విషయంలో చాలా బ్యాలెన్స్ తప్పిపోయాడు. అంటే బ్యాలెన్స్ తప్పిపోయిన విషయంలో ఇప్పుడు నాకు యాక్చువల్గా మా ఆఫీస్ కి 3వ సందులోనే ఆయన ఇల్లు, ఇది ఎల్లారెడ్డిగూడలో. అది మా ఆఫీస్ ముందే వాళ్ళ ఇల్లు, పాత ఇల్లు. ఇప్పుడు మహిమ పూజకి వెళ్ళిపోయాడు అది మొన్న ఈ ఇష్యూ జరిగిన తర్వాత. అయితే ఆయన ఆల్రెడీ ఆ ఫ్యాన్స్ కానీ ఆ రోజు కానీ హర్ట్ అయ్యేటప్పుడు కూడా నేను ఫ్యాన్స్ కూడా చెప్పాను, సంపత్ నాయక్ గారు అందరికి కూడా, ఎందుకు ఆయన ఏదో మాట్లాడారని మళ్ళీ మీరు కూడా రివెంజ్కి వెళ్ళొద్దు, లా ప్రకారం లీగల్గా వెళ్ళండి అని కూడా చాలా మంది ఫ్యాన్స్ చెప్పాను. పాపం వాళ్ళు కూడా అలాగే వాళ్ళు కూడా ఒప్పు పట్టారు. ఎందుకంటే చాలా చాలా బాధ అనిపించే మాటలు మాట్లాడాడు. మాటలు మనం మాట్లాడలేము, అందుకే ఏమి ఆ మాటలు మనం మాట్లాడే పొజిషన్ లో మనం లేవు. ఒక సామాన్య వ్యక్తి మాట్లాడే పొజిషన్ లో ఎవరు మనుషులుగా మాట్లాడే పొజిషన్ కాదు. ఎందుకంటే అంత చండాలంగా మాట్లాడాడు. అంటే మీరు రాజకీయం చెయ్యండి, నేను రాజకీయం చెయ్యొద్దు అని చెప్పట్లే, రాజకీయం చెయ్యండి. కానీ ఒక తల్లిని, అంజనాదేవమ్మ గారిని, ఒక భార్యని, ఒక పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ తల్లి వచ్చి, ఆ రేణు దేశాయ్ గారు వచ్చి మమ్మల్ని రాజకీయాల్లోకి, మమ్మల్ని మా పిల్లల్ని లాక్కండి ప్లీజ్
లాగొద్దు, ధైర్యం ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో రాజకీయంగా ఎదుర్కోండి అని చెప్పేసి ప్రాధాన్యత కన్నీరు పెట్టింది. అలాగే చిరంజీవి గారిని, చిరంజీవి గారు 3 పిల్లల్ని ఇచ్చింది. మెగాస్టార్ మొత్తం ఫ్యామిలీనే ఇచ్చిన ఆ ఫ్యామిలీకి ఆమె బాధ, ఆమె తల్లిని అంటుంటే అది ఎందుకు రాజకీయాల్లోకి వచ్చామా, అసలు ఎందుకు ఈ మాటలు పడాలన్న ఒక ఫీలింగ్కి వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. కాదు నట్కుమార్ గారు, ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవడము, చిలకలూరుపేట నుంచి ఆయన పోటీ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ చిరంజీవి గారిని కామెంట్ చేశారంటే ఏమనుకోవాలి? ఆయన నిజంగా మీరు అన్నట్లు మెంటల్ కృష్ణ అని పెట్టింది వాస్తవంలా అనిపిస్తుంది. తిన్నింటి వాసాలు లెక్క పెడతాడండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఏంటంటే ఎవరు క్యారెక్టర్ ఇస్తే వాళ్ళ మీద కక్కేస్తాడు అంతే. జస్ట్ మీరు ఇప్పుడు ఆయనకు ఒక సామెత ఉంది, ఆయన క్యారెక్టర్ ఇస్తే ఆయనకి వాళ్ళ ఇంట్లోనే మనం అన్నం పెడితే మనం పేరు చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా సార్ ఆయన ఒక డిఫరెంట్ క్యాండిడేట్. ఎందుకంటే నేను వాళ్ళ మిస్సెస్ అందరూ తెలుసు నాకు, కానీ వాళ్ళ మిస్సెస్ మీకు నేను చెప్పింది. ఉదాహరణకి నేను అడిగాను ఎందుకు నువ్వు తిడుతున్నావు అని అడిగితే వాళ్ళు నన్ను తిడుతున్నారు అందుకే నేను తిట్టాను అన్నాడు అని అన్నాడు. వాళ్ళ మిస్సెస్ స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది. మాట్లాడుతున్నప్పుడు నన్ను తిట్టానంటే ఈయన తిట్టడానికి పవన్ కళ్యాణ్ గారికి టైం ఉందా? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అదే పనా? అది కాదు, ఎవరు నిన్ను అన్నారు, ఎవరు నీకు ఏం అనకుండానే నువ్వు పట్టుకున్నావు. ఒక FDC చైర్మన్ ఒక పోస్ట్ ఇచ్చారు నీకు. పోస్ట్ ఎందుకని ఇచ్చారు? ఉదయం లెగిస్తే నువ్వు టీడీపీ వాళ్ళని నువ్వు బండబూతులు తిట్టడానికి నీకు పోస్ట్ ఇచ్చారు. FDC చైర్మన్ అంటే ఏంటో తెలుసా? ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలపింగ్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, సినిమా వాళ్ళకి వారధిగా ఉండటానికి మిమ్మల్ని పెట్టి మీ సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడటానికి ఎవరైనా FDC చైర్మన్ పోస్ట్ ఇస్తారు. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఈయనలాంటి సైకోనే, రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారని సమాచార శాఖ కమిషనర్. ఇప్పుడు కర్త కయా కర్మ అన్నింటిలో కూడా ఫైబర్ నెట్ కానీ ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు యాడ్స్ లో కానీ అన్నింటిలో కూడా ఆయనే సమాచార శాఖ. వీళ్ళిద్దరూ చాలు మొత్తం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసేసారు. వీళ్ళ వచ్చి తిట్లతో పురాణం, ఆయన వచ్చి మొత్తం రాతలతో పురాణం, మొత్తం టోటల్ గా సర్వనాశనం చేశారు. ఫైబర్ నెట్ ని ఈరోజు నాశనం అయిపోవడానికి కారణం, మూల కారణం మీకు ఎవరికి తెలియని విషయం, ఈజ్ పోసాని కృష్ణమూర్తి అండ్ విజయ్ కుమార్ రెడ్డి. మీకు తెలుసో లేదో డైరెక్ట్ ఆయన హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ లో ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి సినిమాకి 5 లక్షల రూపాయలు ఇస్తాం, దయచేసి మీరు అందరూ సినిమాలు ఇవ్వండి అని చెప్పి కొన్ని సినిమాలకి, అంటే ఆ సినిమా తీసిన వాళ్ళు ఆ సినిమా ఆ ఫ్యామిలీ చూడరు, ఆ సినిమా వాళ్ళ ఫ్యామిలీ సినిమా చూడరు. అది అలాంటి సినిమాలన్నింటికి మొత్తం పబ్లిక్ సొమ్ముని, గవర్నమెంట్ సొమ్ముని దానదత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కదా RGV గారు కూడా సినిమా తీసింది, వ్యూహం మూవీ కూడా అట్లానే ఫైబర్ దాంట్లోనే కదా రిలీజ్ చేశారు కదా. అంటే సినిమా ఇండస్ట్రీ అని మొత్తం టోటల్ గా ఎవరంటే FDCకి ఫైబర్ నెట్ కి కొలబరేషన్ ఉంటుంది. అంటే సినిమా ఇండస్ట్రీకి ఏం వెళ్ళాలన్నా సమాచార కమిషనర్ కి ప్లస్ పోసాని కృష్ణమూర్తి చైర్మన్ కాబట్టి వాళ్ళది. మరి ఈయనే కదా అంతా దానికి, అందుకే దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అని అడుగుతున్నా. ఎందుకు దీని మీద సీరియస్ గా తీసుకోవట్లేదు అని అడుగుతున్నా. ఫైబర్ నెట్ అనేది 100 కిలోమీటర్లు వేసామని చెప్పి అసలు వేయకుండానే ఫైబర్ నెట్ టోటల్ గా మీరు మొత్తం లైన్ వేయకుండా ఆ డబ్బులు దోచుకున్నప్పుడు మనకి ఎన్నో సెటిల్మెంట్లు నా దగ్గరకు వస్తే సబ్ కాంట్రాక్ట్లు నేనే డబ్బులు ఇప్పించాను. నేను విజయనగరం చంద్రసేన గారితో కానీ ఇంకోరితో కానీ మాట్లాడి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను చెప్పడం కూడా జరిగింది అప్పుడు టైంలో, ఫైబర్ నెట్ టైంలో, ఈ వైసీపీ గవర్నమెంట్ టైంలో. మరి అలాంటప్పుడు దాని మీద ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? ఈయన పాత్ర ఏంటో ఎందుకు తీసుకోవట్లేదు? ఈయన మొత్తం టోటల్ విజయ్ కుమార్ రెడ్డి గారి పాత్ర ఏంటో ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఒకటి. రెండోది, పోసాని కృష్ణమూర్తి గారి విషయంలో మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. పోసాని కృష్ణమూర్తి అనేది తిట్లు పురాణం కోసం ఆయన పోస్ట్ ఇచ్చారు. ఆయనకి FDC చైర్మన్ ఇచ్చిందేమో సినిమా ఇండస్ట్రీని ఉద్ధరించమని కాదు. ఒక్కరోజే జాయింట్ మీటింగ్ పెట్టాడా? నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా చెప్తున్నా, ఏ రోజైనా జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టాడా? ఏ రోజైనా FDC డైరెక్టర్ని వేసాడా? ఏ రోజైనా FDCకి మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఇదిగో ఈ ల్యాండ్ ఇక్కడ ఉంటుంది, సింగిల్ విండో పథకం ఇక్కడ ఉంటుంది అని తెలుసా ఆయనకి? సినిమా ఇండస్ట్రీలో మొత్తం టోటల్ గా FDC అంటే ఏంటో తెలుసా అని అడుగుతున్నా. మీరెవరు ఎప్పుడు వెళ్ళి కలవలేదా అండి అప్పుడు పోసాని గారిని? ఎవరండి? మీరందరూ నిర్మాతల తరపు నుంచి కానీ FDC చైర్మన్ వెళ్ళి కలవలేదా? ఆయనకి FDC చైర్మన్ పదవి ఇచ్చారు కదా. ఆయన చైర్మన్ ఇచ్చిన మరుక్షణం నేను ఫస్ట్ వైసీపీకి సపోర్ట్ చేసేవాడిని. ఆయనకి ఎప్పుడైతే చైర్మన్ గా ఇచ్చారో నేను అప్పుడే టోటల్ గా నేను బై ఎల్డ్ మానేసా. మా సినిమాలు ఎవరో కూడా నాకు తెలిసి ఎవరో కలలేదు, ఎవరో ఒకరిద్దరు కలిసారు తప్ప సినిమాలు ఎవరో కలలేదు. ఇదే ఈ ఫైబర్ నెట్ విషయంలోనే
విశాఖపట్నంలో ఏదో అవిభాగ ఇనాగ్రేషన్ ఏదో పెడితే దానికి కొంతమంది వెళ్ళారు. అది కూడా ఎవరు ఇండస్ట్రీలో వాళ్ళు వెళ్ళలేదు. ఆ ఇండస్ట్రీలో కొంతమంది మాత్రం వెళ్ళారు. అది చెప్పుకోదగ్గ విషయం కాదు. అది చెప్పుకోదగ్గ వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు. ఈయనకి ఎవరు ఉండరండి. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ అంటే ఏంటో తెలుసా? ఎఫ్డిసి చైర్మన్ అంటే 10 మందిని కలుపుకొని వెళ్ళాలి. మన ఇండస్ట్రీని మొత్తం గవర్నమెంట్కి వారది అంటారు. అవును, ఎఫ్డిసి చైర్మన్ అంటే ఇప్పుడు దిల్ రాజుకి ఇచ్చారు ఎఫ్డిసి చైర్మన్. ఇటు గవర్నమెంట్ ని వాళ్ళని కలుపుకొని మన 40 మందిని తీసుకుని వెళ్ళాడు. ఓకే, అది మంచిగా చేయడం పక్కన పెట్టేయండి, దానికోసం డిస్కషన్ మనకు వద్దు. కానీ ఇప్పుడు అందరినీ కూడా మొత్తం టోటల్ గా చేసుకొని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎఫ్డిసి చైర్మన్ ఉంటుంది. అలాగే ఎఫ్డిసి చైర్మన్ ఇస్తే నంది అవార్డులు ఎప్పుడు ఇవ్వాలి, నంది అవార్డుల కోసం ఏంటని ఒకటైనా మాట్లాడా? నంది అవార్డులు ఇచ్చాడండి. ఎలాగిచ్చాడు ఈయన అంటే, నంది అవార్డులు ఎవరికి మార్చాడంటే, ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి నంది అవార్డులు నాటకోత్సవం నంది అవార్డులు ప్రకటించడం మొదలు పెట్టాడు. ఎవరు ఎక్కువ తిడితే టీడీపీని జనసేన కాదు నట్ కుమార్ గారు, 2004 ముందు చంద్రబాబు నాయుడుకి ఫేవర్ గా ఉన్నటువంటి పోసాని సడన్ గా ప్లేట్ ఫిరాయించడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఏమండి, నేను ఒక్కటే మాట్లాడతానండి. చంద్రబాబు నాయుడు గారు అందరినీ నమ్ముతారు. ఆయన బోలా మనిషి. ఆయన ఏంటంటే అందరినీ కూడా మనవాళ్ళు అని నమ్మి అలాగైంది. కానీ తప్ప చంద్రబాబు నాయుడు గారిని నమ్మించి మోసం చేసిన వాళ్ళు సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒకడు ఈయన. అంటే నేను స్టేట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా, దాంట్లో ఒకడు ఈయన. దాంట్లో ఒక్కడు కూడా ఏంటంటే మరీ దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని వాడుకొని, రాజశేఖర రెడ్డి గారిని వాడుకొని, మొత్తం టోటల్ గా మళ్ళా పిఆర్పిని వాడుకొని, మళ్ళా మధ్యన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు. మీకు తెలుసో లేదో, పిఆర్పి అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఏ పార్టీ ఆయన వదలలేదు. అయితే పిఆర్పి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చాడు? 2014 15కి ఎప్పుడు వచ్చాడు? 16కో. అంటే ఈయన నైజం ఏంటంటే, ఎక్కడ ఉంటాడో అక్కడ వాళ్ళనే గోతులు తవ్వేస్తాడు. ఇది నేనేమంటున్నానంటే, ఈయన నంది అవార్డు వచ్చింది, ఈ నంది అవార్డు రిటర్న్ చేశాడు. ఆయన ఇష్టం. అది నంది అవార్డు రిటర్న్ చేశాడా లేకపోతే భారతరత్న రిటర్న్ చేశాడు, ఆయన ఇష్టం. అది ఆయనకు అవార్డు, ఆ సినిమాలో అవార్డు ఇచ్చారు. అవార్డు వద్దా కావాలనేది ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన తీసుకోవాలా వద్దా అనేది మనం ఎవరో చెప్పగలుగుతాం? చెప్పండి. ఇప్పుడు ఒకటి, నంది అవార్డులో అవకతవకలు జరిగాయా జరగలేదని మా సినిమా వాళ్ళు ప్రతి వాళ్ళు అంటామండి. ఎందుకంటే కామన్ గా మేము మాట్లాడతాం అది. ఎందుకంటే మాకు జరిగింది, ఇప్పుడు మాకు రాలేదు అవార్డు, నాకు సినిమాకు రాలేదు కాబట్టి నాకు రాలేదని నా బాధ నేను వెళ్ళబుచ్చుకుంటాను. అంతే తప్ప ఈయన అంటే నేను ఒకటేనండి, ఈయన మాట్లాడే మాటలు సినిమా ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడు, ఈయన మాట్లాడే మాటలు రాజకీయాల్లో ఎవరు మాట్లాడు, ఈయన మాట్లాడే మాటలు ఆ బూతులు ఇంకొకరు మాట్లాడు. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంతమందిని అంత దారుణంగా బ్రాహ్మణి గారిని, భువనేశ్వరమ్మని, మొత్తం టోటల్గా రేణుదేశాయ్ గారిని, లేకపోతే అంజనమ్మని, మొత్తం టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ని అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ఆ రోజు మీరు ఒక్క మాట మీరు ఏమండి, ఇది మన పార్టీ లైన్ కాదు, ఎందుకు మీరు అసభ్యకరంగా అక్కల్ని, ఆ చెల్లెల్ని, అమ్మని మీరు ఎందుకు తిడుతున్నారు, మన అక్క లాంటి వాళ్ళు, మన చెల్లి లాంటి వాళ్ళు అని ఒక్క మాట మీరు ఖండించలేకపోయారే. నిన్న మీరు వెంటనే ఫోన్ చేసి, మరి ఎవరు మిసెస్ గారికి ఫోన్ చేసి వెంటనే మీరు ఏం చెప్పారు? అమ్మ, మన పార్టీ అండగా ఉంటుంది, మన పార్టీ నేను ఖండిస్తున్నాను, ఇలాంటి అరెస్టులని నేను ఇమ్మీడియట్లీ సుధాకర్ రెడ్డి గారిని, మా మంది మార్బలం అందరినీ కూడా పంపించేస్తున్నాను అని చెప్పారు. అంటే మీరు డైరెక్ట్ గా చెప్పగా చెప్పారు. ఏం చెప్పారంటే, ఆ తిట్లకి, ఆ పురాణానికి, అన్నిటికి నేనే కర్త, నేనే కయ్యా, నా పార్టీయే సంబంధం, నా పార్టీ, నేను మొత్తం టోటల్ గా నా పార్టీ లైన్ ఇంతే అని మీరు చెప్పారా? అంటే మీరు మీ కార్యకర్తను కాపాడుకోవడం తప్పలేదు, ఒక కార్యకర్తకు భరోసా ఇవ్వడం తప్పలేదు. కానీ రాష్ట్రంలో 5 సంవత్సరాలు మిమ్మల్ని 151 సీట్లు ఇచ్చిన ఆడపడుచులకు ఏం చెప్తున్నారు సమాధానం? 5 సంవత్సరాలు 67 సీట్లు ఇచ్చిన ప్రతిపక్షంలో 5 సీట్లు 67 సీట్లు ఇచ్చిన ప్రతిపక్షంగా ఆడబిడ్డలకు ఏం చెప్తున్నారు మీరు? మీ పార్టీ నుంచి ఏం చెప్తున్నారు? ఇదే మీరు నేర్పిస్తుంది, ఇదేదైనా చెప్తుంది అంటే ఈరోజు భరోసా ఇస్తుంది. ఏమని భరోసా ఇస్తున్నారు మీరు అంటే, ఆ రాష్ట్ర ప్రజలకు ఏమని ఇస్తున్నారు? మా పార్టీ లైన్ ఇలాగే మేము తిడతాం, ఇలాగే మేము అంటాం, కానీ కార్యకర్తకు మేము భరోసా ఉంటాం. మీ కార్యకర్తకు ఒక నాయకుడిగా మీరు భరోసా ఉండడం తప్పలేదు. కానీ మీరు ఆడబిడ్డల్ని, మరి అంజనమ్మ గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఆడబిడ్డలే కదా, మా అక్క చెల్లెళ్ళు అంటారు కదా మీరు, మరి అక్క చెల్లెళ్ళకి ఇలాగే తిడతారా? మరి తిట్టడానికి మీరు సమర్థిస్తున్నారా అని అడుగుతున్నాను డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక్కసారి ఆ యూట్యూబ్ లో మాటలు ఒక్కసారి మీరు విని
మీరు చక్కగా ఉన్నాయా ఎలాగున్నాయా అంటే మీకు చక్కగా ఉండొచ్చు, కానీ ఆ ఎలాగున్నాయో ఒక్కసారి చెప్పి ఆ ఆడబిడ్డల్ని మీరు ఏం సమాధానం చెప్తున్నారు మీ పార్టీ నుంచి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఓకే, ఏది చెప్పినా చెప్పకపోయినా పోసాని కృష్ణకుమార్ గారి మాటలు, మురళి గారి మాటలు మాత్రం మీరు చెప్పింది ఏంటంటే మా పార్టీ నుంచే మాట్లాడిచ్చాం, మా పార్టీ నాయకుడు, మా పార్టీ కార్యకర్తే, దానికి రెస్పాన్సిబిలిటీ నాదే అని మీరు నిన్న మీరు చెప్పనకే చెప్పారు. అవును. అంటే మరి ఇలాంటి పార్టీ మరి ఈ విధంగా మరి మిమ్మల్ని మీరు 151 సీట్లు ఇచ్చి 5 సంవత్సరాలు మేము పాటించారు, మిమ్మల్ని 67 సీట్లు ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేశారు. ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి 11 సీట్లు మీకు ఎందుకు ఇచ్చారు. మీకు 11 సీట్లు ఇవ్వడానికి మీరు అవతల నుంచి చంద్రబాబు నాయుడు గారిని మీరు అసెంబ్లీలో ఏడిపించారు, చంద్రబాబులో కన్నీరు పెట్టించారు ఆయనతో, కనుక అందుకే మీకు ప్రతిపక్షంలో 11 సీట్లు ఇచ్చారు. ఈరోజు మీరు ప్రతి ఒక్కరిని మీరు అరెస్టులు, అన్యాయమైన అరెస్టులు అంటున్నారు. మీరు చేసిన అరెస్టులు ఏంటి, మీరు చేసిన మరి అరాచకం ఏంటి, మీరు చేసిన ఏమైనా ఒక్కటి కూడా మీరు 5 సంవత్సరాల్లో ఎంత మందిని అరెస్ట్ చేశారు. ఆ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని 72 గంటలు తిప్పి అరెస్ట్ చేశారు. మరి ఇవన్నీ కూడా మరి జనాలు చూడట్లేదా, ప్రజలు చూడట్లేదా? ఇంకా ఎవరిని యాజ్ అ రూల్ యాజ్ అ లా ప్రకారం వెళ్తున్నారు. మీరు అరెస్ట్ చేసిన వాళ్ళని ఇంకొకటి కూడా మీకు గుర్తు చేస్తున్నాం, అరెస్ట్ చేసిన వాళ్ళని అక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చే లోపల బెయిల్ వచ్చింది, నర్సీపట్నం నుంచి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చే లోపల బెయిల్ వచ్చింది. అంటే దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి మరి ఈ రోజు అరెస్ట్ చేస్తే రిమాండ్కి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు బెయిల్ మరి రావడం కష్టం అవుతుంది. ఇప్పుడు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు, రైల్వే కోడూరు కోర్టు. చేస్తండి, మొత్తం మేజిస్ట్రేట్ గారు అన్ని చెక్ చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ తో పోలీసులు మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మొత్తం అంతా రిమైండ్ రిపోర్ట్ రాసి, రిమైండ్ రిపోర్ట్ కూడా చూశాను నేను, ఆ రిమైండ్ రిపోర్ట్ అంతా రాసి మేజిస్ట్రేట్ గారు పెట్టి యాజ్ పర్ లా ప్రకారం చట్టం ఏం చెప్తుందో, ఏ సెక్షన్లు ఎందుకు వస్తున్నాయో వివరించి మరి చెప్పి మరి ఇస్తున్నారు. మరి పొన్నపల్లి సుధాకర్ రెడ్డి గారు అరెస్ట్ చేయిస్తున్నప్పుడు మొత్తం టోటల్ గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయిస్తారని చెప్పేసి బిరుదు ఇచ్చారు కదా, మరి ఆయన ఎందుకు వచ్చారు కదా, మరి ఎందుకు తీసుకున్నారు ఎల్లపేడైనా. చట్టానికి ఎవరు అతిథులు కాదు, న్యాయానికి న్యాయమూర్తి గారి నిర్ణయమే శిరోధార్యం. ఎందుకంటే అక్కడ రిమైండ్ రిపోర్ట్ లో అన్ని నిజాలు ఉంటుండగా ఎలా మీకు బెయిలిస్తారు అంటే సో మనీ ఈజ్ ది పీపుల్. నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా అరాచకం అంటున్న వైసీపీ వాళ్ళకి ఇది గతం 5 సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటి అని తెలుస్తుంది. కానీ మీరు ఒక్క దాంట్లో కూడా ఏది కూడా ప్రూవ్ చేయలేకపోయారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా 52 రోజులు పెట్టగలిగారే తప్ప హైకోర్టులో అక్కడ బెయిల్ కూడా వచ్చింది. అంటే అది ఎందుకు ఏంటి అని నేను దాని డిస్కషన్కి వెళ్ళను, ఎందుకంటే కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి ఆ డిస్కషన్ లోకి వెళ్ళను. కానీ ఇక్కడ రాజకీయం కాదండి, ఒక వ్యక్తి లెసన్ కావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్నది చెప్పి నేను ముగించేస్తా. ఒక్కటే చెప్తున్నాను, 2 గన్మ్యాన్లు ఉన్నారు, మాకు మంది ఉంది, మార్బలం ఉంది, మాకు గవర్నమెంట్ ఉంది అని మన ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని మాట్లాడితే 100% గన్మ్యాన్లు వెళ్ళిపోతారు, వెనకాతల వారు వెళ్ళిపోతారు, మనం ఒక్కరుగా మిగులుతాం. ఆ మిగిలేటప్పుడు చట్టం ఉంటుంది, న్యాయం ఉంటుంది, అది కంపల్సరీ శిక్ష పడుతుంది అనేది కూడా మనం తెలుసుకోగలగాలి. మనకి గన్మ్యాన్లు శాశ్వతం కాదు, జనాలు మంది మార్బలం శాశ్వతం కాదు, గవర్నమెంట్ శాశ్వతం కాదు. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, ఆచితూచి మనం మాట్లాడేటప్పుడు మన చట్టం ఒకటి, న్యాయం ఒకటి ఉంది, న్యాయం పరిధిలో మాట్లాడాలి, చట్టం పరిధిలో మాట్లాడాలి. ఎవరికైనా ఇది వర్తిస్తుందని మాత్రం ఇది లెసన్ ఆఫ్ దిస్ పోసాని కృష్ణమూర్తి. గన్మెన్ ఉంటే ఏం చేస్తారు, మాట్లాడేది ఈయన కదా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి రెచ్చిపోయి మాట్లాడేది. అందుకనే కదండి మాకు అది కదా, మాకు బయటకు వెళ్ళడానికి గన్మ్యాన్లు ఉన్నారు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మాకు బయటకు వెళ్ళడానికి మంది మార్బలం ఉంది అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మాట్లాడలేకపోతున్నారు. రైట్. ఆ ధైర్యం గవర్నమెంట్ లేనప్పుడు మాట్లాడాలి, ఆ ధైర్యం గవర్నమెంట్ ఉన్నప్పుడు మాట్లాడడం కాదు, ఆ ధైర్యం గవర్నమెంట్ లేనప్పుడు మాట్లాడాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోగలగాలి. ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడటానికి, ఎందుకంటే ఆ రోజు పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. అంటే మన కాంట్రాక్ట్ కూలికి తెచ్చుకున్న వాళ్ళని అంటారు, కూలి అంటారు తెలుగులో. అది రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిబేట్ ని కంటిన్యూ చేద్దాము. డిబేట్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. రాయపాటి అరుణ్ గారు, ముఖ్యంగా నట్టి కుమార్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పోసాని కృష్ణమురళి గారు కేవలం బూతులు తిట్లే మాత్రమే కాకుండా ఏపీ ఫైబర్ నెట్ సర్వనాశనం కావడానికి ఈయన కూడా ప్రధాన కారణం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏమంటారండి అరుణ్ గారు? మీకు ఇందాకే చెప్పానండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని అంత దారుణంగా తిట్టిన తర్వాత మాత్రమే ఎఫ్టీసీ చైర్మన్ అనేది పోసాని కృష్ణమురళి గారికి వచ్చింది. మొదటి విషయం. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఫిలిం డెవలప్మెంట్ గురించి, అలాగే ఆ సినిమా రంగంలో ఉన్న 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి, లేదంటే వాళ్ళ వృత్తి అభివృద్ధి గురించి ఆలోచించడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం పవన్ కళ్యాణ్ గారి సినిమా రేట్లను టికెట్లు తగ్గించడం దగ్గర నుంచి మొత్తం ఎంటైర్ ఈ ఇండస్ట్రీని టార్గెట్ చేసి, మహాభారతంలో మనకు పద్యం ఉండేది, కుంజర యువదంబు దోమ కుత్తకొచ్చొచ్చానని చెప్పేసి, అట్లాగా సాక్షాత్తు మహామహులైనటువంటి చిరంజీవి గారు, మహేష్ గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ కూడా ఈ దౌర్భాగ్యం ఎంట పెట్టుకుని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన ముందు నమస్కారాలు పెట్టి మరి ఇండస్ట్రీని కాపాడండి అయ్యా, కక్ష సాధింపు ఆపండి అయ్యా అని చెప్పేసి బతిలాడుకోవాలని సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు ఈ పోసాని కృష్ణమురళి. ఇట్లాంటి వెదవకు పదవి ఇచ్చింది ఎంటైర్ ఇండస్ట్రీని టార్గెట్ చేసి అతను కాళ్ళ ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి ఇచ్చాడు తప్ప వేరే ఇంకే కారణాలైనా సరే పోసాని కృష్ణమురళికి ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వడానికి కనిపిస్తున్నాయా? అసలు ఏం అర్హత ఉందని ఇచ్చాడు ఆ పదవి? నాకు తెలిసి వైసీపీ పార్టీ నిర్మాణంలో లేడు, వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవడంలో లేడు, వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంలో లేడు. అసలు అతనికి వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అధికారంలోకి వచ్చేంత వరకు కూడా. కానీ కేవలం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిగా తిట్టాడనే ఒకే ఒక్క కారణాన్ని అర్హతగా చూపించేసి అతనికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆ దుర్మార్గుడిని శాంతపరచడానికి, సంతోషపరచడానికి క్లియర్ గా మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీని టార్గెట్ చేయించి టికెట్ల రేట్లు తగ్గించి సినిమాలు ఆగిపోయేలాగా చేసి వాళ్ళందరూ పొట్టగొట్టడానికి ట్రై చేసి సాక్షాత్తు చిరంజీవి గారిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ముందు కూర్చోబెట్టి నమస్కారాలు పెట్టించడానికి మొత్తం వారధిగా పనిచేసినటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి. ఇవన్నీ కూడా క్లియర్ గా ఇది నిజంగానే ఈ రోజు పోసాని కృష్ణమురళి చేశాడని చెప్పడానికే లేదు. క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని ఏదో చేస్తామని బెదిరించడం కానివ్వండి, ఆయన భార్యని ఇష్టారీతిగా మాట్లాడడం కానివ్వండి, లోకేష్ గారి వ్యక్తిగత జీవితం గురించి హననానికి పాల్పడే విధంగా మాట్లాడడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత హననానికి పాల్పడడం కానివ్వండి, 2 కులాల మధ్య గొడవలు పెట్టడానికి కానివ్వండి, క్లియర్ గా ఇతన్ని వాడింది, వాడుకుంది, ఇతనితో పాటు మిగతా వాళ్ళని కూడా అదే విధానంలో నడిపించింది మొత్తం క్లియర్ గా జగన్మోహన్ రెడ్డే. కాబట్టి వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళకి పదవులు ఇచ్చాడు. ఇవాళ వాళ్ళకి అండగా నిలబడతాను నేనని చెప్పేసి భరోసా ఇస్తున్నాడు. వైసీపీ లాయర్లందరూ వెళ్ళి ఈ దుర్మార్గులను కాపాడడానికి అష్ట కష్టాలు వాళ్ళకి బెయిల్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఈ సిస్టమ్ అంతటిని ఇలా పొల్యూట్ చేసింది మొత్తం అంతా రాజకీయాల్లో జుగుప్సాకరమైనటువంటి భాషను తీసుకొచ్చింది మొత్తం జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి. అయితే అరుడు అంటే ముఖ్యంగా తిమింగలాన్ని వదిలేసి చిన్న చిన్న చేపల్లే పట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. అయితే అతను చేసినటువంటి దారుణాలకి దాష్టికాలకి బలవుతున్న గొర్రెలండి వీళ్ళంతా. ఇవాళ ఇప్పుడు వల్లభనేని వంశీ అనే వ్యక్తి బిఫోర్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు, కానీ ఎప్పుడైనా భాష మాట్లాడా? కొడాలి నాని అనే వ్యక్తి బిఫోర్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు, ఎప్పుడైనా భాష మాట్లాడా? వాళ్ళిద్దరే కదా, అంబటి రాంబాబు గారు కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, కన్నబాబు కానివ్వండి, ఒకళ్ళిద్దరే కదా, రోజా కానీ మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే వాళ్ళ యొక్క నోటి గబ్బుని బయట పెట్టుకున్న సిచ్యువేషన్ మనం చూసాం. అట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరినీ ఎంత ట్రై చేసి కంట్రోల్ చేయాలని చట్టం ప్రయత్నించినా, ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నించినా ఇంకా ఇట్లాంటి ఉన్మాద మోకను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తయారు చేస్తూనే ఉంటాడు. అందులో భాగంగానే వాళ్ళు ఒక పక్క అరెస్టుల పరం కొనసాగుతున్నారు, ఇంకో పక్క సోషల్ మీడియా దారుణమైన మాటలతోటి కొందరు తెగబడుతూనే ఉన్నారు. డిబేట్ లో కూర్చొని కూడా అట్లాంటి మాటలే మాట్లాడుతున్నారండి వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు. మీరు చూస్తూనే ఉంటారు. అవును, అంటే వాళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా నోటి దురుసు అనేది తగ్గలేదు అంటున్నారు కదా. మేము తగ్గాం, మేము కేసులకు భయపడాం, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మేమే వస్తాం, మీ మీద ఇంతకు 1000 రెట్లు కక్ష సాధిస్తామని చెప్పేసి అంటపం. వాళ్ళకి ఏం తెలుస్తుంది? నిజంగానే జగన్మోహన్ రెడ్డి వస్తాడు కావాలి మళ్ళీ. ఇవాళ 5 ఏళ్ల పాటు మనం వీళ్ళు ఇచ్చే డబ్బుల కోసం రెచ్చిపోతూ ఉంటే 5 ఏళ్ల పాటు సంపాదించుకోవచ్చు, మళ్ళీ అధికారం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వైసీపీ వచ్చింది, అప్పుడు మళ్ళీ మనం సేఫ్ గా ఉండొచ్చు అనేటువంటి అపోహలో ఉన్నారండి. చెప్పారు ఏవో యూట్యూబ్ ఛానల్స్ కి డబ్బులు కూడా ఇచ్చారు అని కూడా మనకు చెప్పడం జరిగింది. 290 కోట్ల రూపాయలు ఐపాక్ టీమ్ కి, యూట్యూబ్ ఛానల్స్ కి, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అకౌంట్లకి వెళ్లేలాగా 290 కోట్ల రూపాయల ఫండింగ్ రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని రీసెంట్ గా వచ్చినటువంటి సమాచారం అండి. అట్లాంటి వాళ్ళు, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు, ఆదాయం ఇదే ఒక మార్గంగా ఎంచుకున్న వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు కదా. అతను తిట్టిస్తున్నాడు, వీళ్ళు తిడుతున్నారు. అల్టిమేట్ గా ఇందాక మీకు చెప్పాను నేను ఒక మాట, రాచిపోయిన ఊరికే పోతే తనతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్ళిద్దని చెప్పేసి. రేపొద్దున 38 కేసులు జగన్మోహన్ రెడ్డి కూర్చున్నా అతను ఒక్కడే ఉండలేడు కాబట్టి మొత్తం ఎంటైర్ సిస్టమ్ మొత్తాన్ని తీసుకెళ్లిపోతున్నాడు. రైట్. వాల్కోటి గారు, ముఖ్యంగా చూసుకుంటే గనక పోసాని కృష్ణమురళి ఫస్ట్ ఉద్యోగం చేసింది మార్గదర్శిలో.
మార్గదర్శి నుంచి బయటకు వచ్చిన తర్వాత రామోజీరావు గారిని తిట్టడం, ఇప్పుడు చూస్తుంటే కనుక ఈ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. సో ఆయన కెరీర్ ప్రారంభించిన చోటే తిట్ల దండకాన్ని ప్రారంభించారంటే ఒక రచయితగా ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు, తర్వాత దర్శకుడు, నిర్మాత, ఇన్ని పాత్రలు పోషించినప్పటికీ ఆయనలో ఎక్కడా కొంచెం కూడా మార్పు అనేది లేదు, విఘ్నత అనేది లేకుండా కూడా ఆయన సభ్య సమాజం మీద ఆయన యొక్క మాటల యుద్ధాన్ని ప్రకటించారంటే ఎలా చూసుకోవాలి సార్ అసలు దీన్ని? పవన్ గారు పోసాని కృష్ణమురళి గారితో సాన్నిహిత్య సంబంధం, సినీ సంబంధం ఉన్న నట్టి కుమార్ గారే చెప్పారు. అసలు ఆయన చరిత్రే బూతులతో ప్రారంభమైంది, ఆయన ఒక బూతు అని. కాకపోతే నేనేమంటానంటే భువన్ గారు, ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. రాజకీయాల్లో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఉండొచ్చు, ప్రత్యర్థులను విమర్శించవచ్చు, గండమైన ఆరోపణలు చేసుకోవచ్చు. కానీ ఇది వ్యక్తిత్వ హననం, మహిళల పట్ల, వ్యక్తిగత జీవితాల పట్ల, నాలుగు గోడల మధ్య జరిగే సంసారాల పట్ల జరిగే ఒక దుర్మార్గమైన క్రీడ ఇది. దీనిని క్షమించకూడదు. ఈ నెల రేపు 5వ తారీఖున గోరంట్ల మాధవని విచారణ పిలిచిన పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీరాలి, వదలొద్దు. ఆయన నిన్న మాట్లాడుతూ కూడా అంతర్యుద్ధం అని చెప్పి ఒక మాట మాట్లాడారంటే, అంటే పోలీసులు నోటీసులు ఇస్తే అంతర్యుద్ధం వస్తుందని చెప్పి అంటున్నారంటే వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారని చెప్పి అనుకోవాలి. గోరంట్ల మాధవ్కి నోటీస్ ఇస్తే రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందంట. ఆయన ఒక పోలీస్ అధికారి. చూడండి ఏ మాటలు మాట్లాడుతున్నారో. ఏ అంతర్యుద్ధం వస్తుందో అంతర్యుద్ధం చేపించాలి బెజవాడ తెచ్చి. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, అరెస్ట్ చేయండి. రెండోది ఏంటంటే భువన్ గారు, ఇది ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదంటే, ఇది చట్టానికి సంబంధించిన అంశం, పోలీసులకు సంబంధించిన అంశం. ఒక దొంగతనం జరిగితే దొంగని పోలీసులు ఎట్టయితే అరెస్ట్ చేస్తారో, ఒక అఘాయిత్యం జరిగితే పోలీసులు ఎట్టయితే అరెస్ట్ చేస్తారో, ఇది కూడా వాళ్ళ మీద ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు, ఒక నమోదైనప్పుడు తప్పనిసరిగా పోలీసులు ఆ చర్య తీసుకోవాలి. న్యాయాలు కోర్టులు విచారిస్తాయి. వీళ్ళు శుద్ధపోసులైతే లేదా స్వాతంత్ర సమరయోధులైతే, తెలంగాణ పోరాట వీరులైతే నిజంగానే మన మద్దతు పలకొచ్చు. ఒక్కొక్కడు ఒక్కొక్క హంతకుడు శ్రీశ్రీ చెప్పినట్టుగా నరరూప రాక్షసుల్లాగా మహిళల జీవితాన్ని హననం చేసి మళ్ళీ మాకేమీ తెలియదని ఆల్జిమర్ వ్యాధిగ్రస్తుల్లాగా నాకు ఒక డౌట్ వస్తుంది. వీళ్ళంతా విచారణకి వెళ్ళిపోయి జైపాలు, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి మాకేమీ తెలియదు, మేము మర్చిపోయాం, అంతా గుర్తులేదు అని ఆల్జిమర్ వ్యాధిగ్రస్తుల్లా మాట్లాడుతుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ వ్యాధి ఉందో ఏమో. ఇప్పుడు అసలు చాలా సొంతపోసలు మాకేం తెలియదు అంటున్నారు. అసలు సత్యవర్ధన్ ఎవరో తెలియదు, ఆయన ఎందుకు వచ్చాడో మాకు తెలియదు, నా కారు నేనే నడుపుకుంటా, నా దగ్గర ఫోన్ లేదు, ఫోన్ ఎక్కడ పోగొట్టుకున్నానో తెలియదు. ఏంటి మేడం, నిజంగా నేను మాట చెప్పాను పవన్ గారు, నిజంగా పోలీసులు కనుక విచారణలో వీళ్ళని విచారణ చేస్తూ వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియోలను కనుక బయటికి కనుక విడుదల చేస్తే ఇక భవిష్యత్తులో వీళ్ళంతా రుగ్మత కలిగిన వ్యక్తులు అర్థమైపోద్ది. పచ్చి అబద్ధాలు. బయట ఉన్నప్పుడేమో అరివీర భయంకరులాగా చొక్కాకుండా గుండీలు మొత్తం చెప్పదీసి మాట్లాడారు. లోపలికి వెళ్ళి నాకేమో మొత్తం సాక్ష్యాధారాలు చెబుతుంటే నోరు మూసుకొని అవును రాజా చెప్పుడు మాటలు విన్నా, తప్పు అయ్యింది, నన్ను మన్నించండి, నేను రాజకీయాల్లో ఉండను. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమయ్యారు, నేను వ్యవసాయం చేసుకుంటాను, నేను అసలు రాజకీయాల్లో ఉండను అన్నాడు. మరి చేసిన తప్పుల సంగతి ఏంటి అంటే, నువ్వు ఇష్టానుసారుగా ప్రజాస్వామ్యం మీద. ఇంకో మాట కూడా భవన్ గారు, మీరు రాజకీయాల్లో పడిపోయి అగ్రనాయకులను తిట్టిన తిట్టుల గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను అమరావతి మహిళలను తిట్టిన తిట్టుల గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే అన్యం పుణ్యం తెలియని వాళ్ళు 4 గోడల మధ్య కాపురాలు చేసుకునే మహిళలను కూడా బజార్ని పెట్టారు. వాళ్ళ చీరల మీద వ్యాఖ్యానాలు చేశారు, వాళ్ళ మెల్ల నగల మీద వ్యాఖ్యానాలు చేశారు, వాళ్ళ బ్యాగుల మీద వ్యాఖ్యానాలు చేశారు, వాళ్ళ భూముల మీద వ్యాఖ్యానాలు చేశారు, వాళ్ళ కులం మీద వ్యాఖ్యానాలు చేశారు, నా కులం మీద వ్యాఖ్యానాలు చేశారు. అంటే ఈ హననాన్ని కాబట్టే చట్టం కావాలంటున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు సోషల్ మీడియా చాలా ప్రమాదకరంగా తయారైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ మీడియాకి లేదా ఈ భూతపురానికి కొత్త చట్టం తెచ్చి ప్రతి ఒడు కూడా ఆర్టికల్ 19 అడ్డం పెట్టుకొని ప్రకటన స్వేచ్ఛ ఉంది, నేను ఎట్టయినా మాట్లాడొచ్చు, స్వేచ్ఛ ఉన్న ఈ విధంగా మాట్లాడమని చెప్పి కూడా ఉండుండదు కదా సార్.
ఆ మాట చెప్తున్నారు మేడం మేధావులు కూడా. నేను ఊసేస్తా, మీరు దుడుచుకోండి, నాకు జీవించే హక్కు ఉంది. ఏం జీవించే హక్కు ఉంది? కాబట్టి దీని మీద ఒక చట్టం తెచ్చి సమగ్రంగా కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు మీరే అంటున్నారు, మీరు చూస్తున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను మీ గుడ్డలన్నీ ఎప్పదీస్తాను అని ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు చాలా మంది. ఇదేదో కలబట్టంలాగా ఉంది, ప్రజాస్వామ్యంలో కొట్టుకుందాంలాగా ఉంది తప్ప ఇది పరిపాలన లేదు. పైపచ్చి ఇప్పుడు పోసాని కృష్ణమురళి యొక్క అరెస్టు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి? ఏదో ఉప ముఖ్యమంత్రికి ఏం సంబంధం? అక్కడ కంప్లైంట్ వచ్చింది, అరెస్ట్ చేశారు, కోర్టులో పెట్టారు. నేరం లేకపోతే నేరం లేదని చెప్పండి, విచారిస్తుంది. మీకేం యావజ్జీవ కారాగార శిక్ష వేయరు కదా. కోడికత్తి శీల్లాగా 5 సంవత్సరాలు మిమ్మల్ని ఉంచలేరు కదా. మీరు వెంటనే బయటకు వస్తారు కదా. ఆ అభాగ్యుడిని ఇప్పటికీ 5 ఏళ్లుగా లోపలే ఉంచుతున్నారు. సాక్ష్యం చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటంలా. మీరేమి కోడికత్తి శీల్లాగా అభాగ్యులేం కాదు కదా. అంతా బైహోంలో ఉండే బుజ్జబుజ్జ కాదు కదా, డబ్బున్నోళ్ళు కదా. మీరు బయటకు వస్తారు, మీకే ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఒక పోసాని కృష్ణమురళే కాదు, సోషల్ మీడియాలో ఎవడ హననం చేసినా, ఎలాంటి వాడు మహిళలను చేసినా అది రాజకీయాలతో సంబంధం లేకుండా, ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని కాకుండా ఏదైనా కట్టుదిట్టమైన చట్టాన్ని కనుక చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తేగలిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుదుట పడతాయి మేడం. లేకపోతే మొన్న కోర్టు కూడా ఉంది మేడం, మీరు సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేసుకుంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు తలెత్తుతాయని ఒక వ్యాఖ్యానం చేసింది. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను మేడం, పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని అన్నాడు కాబట్టి అలా ఉన్నాడు. నా బిడ్డనో, నా కూతురునో, నా అక్కనో, నా కుటుంబ సభ్యులంటే పోసాని కృష్ణమురళి అలా ఉండడు. మేకని కనుక చెట్టుకి ఎలాంటి తీసినట్టుగా తోలు చేస్తాం, బతికితే బతుకుతాం, చస్తే చేస్తాం. నా బిడ్డలను అన్న తర్వాత మేము క్షమించాం. మా నరాల్లో ఉన్న సత్తు అది. ఎంత హననం మేడం. ఇప్పుడు వయసు ఉండొద్దు, మాటకి నోరు లేదు, నోటితో మాట్లాడే మాటలను మీరు వెనక నుంచి మాట్లాడితే వీటి చర్యలు తీసుకుంటే పార్టీ ఎలా క్షమిస్తుంది, ఎలా సపోర్ట్ చేస్తుంది? పోసాన్ని దూరంగా ఉండాలి వైసీపీ పార్టీ. ఎంత దగ్గరకు పోతే అంత మలినాలు అంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ భాషను అదుపు చేయాల్సిన అవసరం. సార్, ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళలు కూడా దీన్ని ఖండించలేదు కదా అసలు. దాదాపుగా నాకు తెలిసి వైసీపీ పార్టీ అందరూ కూడా దూరంగా ఉన్నారు మేడం. పోసాని కృష్ణమురళి మా పార్టీ కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కొంతమంది మాత్రం ఇందాక మీరు అన్నట్టుగా ఈ సోషల్ మీడియా ప్రతినిధులకి డబ్బులు ఇచ్చిన సోషల్ మీడియా ప్రతినిధులు ఏదో వాళ్ళేదో ఒళ్ళు కాల్చుకొని పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగలేదు, 67 సంవత్సరాలు, అన్నం తినలేదు, టాబ్లెట్లు తీసుకెళ్ళలేదు, ఈ టైప్ లో మాట్లాడుతున్నారు తప్ప తప్పనిసరిగా ప్రాయచిత్తం అనేది ఒకటి ఉండాలి. పెట్టాలి మేడం, తప్పు చేసిన ప్రతి కన్నీళ్లు పెట్టాలి. ఈ అసలు వీళ్ళు ఎందుకు మేడం వీళ్ళు భూమి మీద గింజలు ఎక్కువ బతికారు తప్ప. నిజంగా నట్టి కుమార్ గారు చెప్పినట్టుగా పిఆర్పీలో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు తీశాడు, కలామ తల్లి జీవితంలో ఉన్నాడు. ఇలా పదవుల కోసం ఇలా మాట్లాడితే ఏముంటుంది మేడం దానిలో అర్థం? ఏముంటుంది చెప్పతే? నువ్వు ఒక విఐపివి, 10 మంది నీ సినిమాలు చూస్తున్నారు, నీకు చప్పట్లు కొడుతున్నారు, నీకు అభినందిస్తున్నారు. కింది స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నావు. నీ సామాజిక కులాన్ని నువ్వు తిట్టుకుంటావా? పాలకోట కంఠం కొయ్యండి, నా సామాజిక కులాన్ని నేను తిట్టుకోను. నేను ఎస్సీని, దళితుల్లో మాలోని నేను, నా మాల కులాన్ని నేను తిట్టుకోను, నా ఎస్సీలను నేను తిట్టుకోను. జీవితాల కోసం నువ్వు పుట్టి పెరిగిన కాపు కమ్మ కులాన్ని తిట్టుకుంటారా? ఆ కులాన్ని నాని అంతే, వల్లభనేని వంశీ అంతే. ఈ ముఖ్యంగా 5గురితోనే జగన్మోహన్ రెడ్డి తిట్టించే ప్రయత్నం బాగా చేశారు కదండి. అందుకని లక్ష్మీ పార్వతి కూడా దుశ్శాసనులు మేడం. వీళ్ళంతా కౌరవ సామ్రాజ్యంలో దుశ్శాసనులు ఒక 5-6 ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం వాళ్ళనే పెట్టి ఆ సామాజిక వర్గాన్ని తిట్టించి చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెడుతుంటే ఆనందపడటం. మరి అంటే వచ్చింది, మరి ఎందుకు వచ్చిందంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీనినే రాజకీయ అస్త్రంగా పెంచుకున్నాడు. మరి ఆయన కూడా అలాగనే మాట్లాడుతున్నారు కదా ఇప్పుడే కూడా. జగన్ 1 చూశారు, జగన్ 2 చూస్తారు, 1.0 చూశారు, 2.0 చూస్తారు. పోలీసులనే గుడ్డలెప్పదీస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. మొన్న పులివెందులో డిఎస్పీని, ఎస్టీ డిఎస్పీని పిలిచి మేము వస్తామని సంగతి చూస్తామని మాట్లాడిండు. మొన్న వంశీని అరెస్ట్ చేసిన ఒక సిఐ నేను రిటైర్డ్ అయినా కూడా హైదరాబాద్ నుంచి తెస్తానని మాట్లాడిండు. మొన్న తిరుపతి కొండ మీద ఒక పోలీస్ అధికారిని మాట్లాడిండు. మరి పోలీస్ సంఘాలు ఏం చేస్తున్నాయి, డీజీపీ ఏం చేస్తుంది,
మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం నోటీస్ ఎందుకు ఇవ్వకూడదు మేడం? ఎక్కడ కంట్రోలు? ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి కదా. అవును, డీజీపీ గారు చర్య తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను భువన్ గారు ఇప్పుడు నేను అంటాను మేడం, ఒక పోలీస్ అధికారిని, ఊరుకుంటారా మేడం? ఊరుకోరు కదా సార్. మరి మనం ఎవరన్నా ఊరుకోరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు ఊరుకుంటున్నారో తెలియట్లేదు. జస్ట్ వచ్చి వాళ్ళ స్పందన తెలియచేయడం మాత్రమే జరిగింది. ఎక్కడ కేసు నమోదైన దాఖలాలు కనిపించలా. భువన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళే ఉన్నాయి. ఆయనకు 2 చేతులే ఉన్నాయి, నాకు 2 చేతులే ఉన్నాయి. ఆయన ఒక తలకాయ ఉంది, నాకు ఒక తలకాయ ఉంది. మరి ఆయన అంటే ఊరుకుంటున్నారు ఏంటి మరి? ఇప్పుడు ఇదే సాంప్రదాయం, చట్టం ఇక్కడ చూడదా ఏంటి? నోటీస్ ఇవ్వాలి మేడం. ఎస్టీలను కూడా ఆయన బెదిరిస్తున్నాడు. అవును, చాలా మంది ఎస్టీలు భయపడుతున్నారు మేడం. మీకు సత్యవర్ధన్ కిడ్నాప్ చేస్తే ఈ రోజున వల్లభనేని వంశీ అరెస్టులో సత్యవర్ధన్ ముడిసరుకు. ఒక అపాగ్యుడిని అరెస్ట్ చేస్తే గానీ ఆయన్ని అరెస్ట్ చేశారు, కిడ్నాప్ చేస్తే గానీ. అటువంటి వ్యక్తిని నువ్వు భరోసా ఇస్తున్నావు. దళిత సమాజం ఏం ఆలోచించాలి అంటే, దళితుల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం వ్యక్తం చేస్తారా, పరామర్శిస్తారా? అంటే సత్యవర్ధన్ పరామర్శించరా? నాడు డాక్టర్ సుధాకర్ని అలాగనే చేశారు కదా, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అలాగనే చేశారు కదా, అబ్దుల్ సలాంని అలాగనే చేశారే కదా, వజీరా, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, నోకానమ్మ, అంగన్వాడి నోకానమ్మ, అమర్నాథ్. అంటే ఈ ఘాతుకాలకు పరిష్కారాలు ఏంటి? అందుకని చట్టానికి నా తేడా లేదు మేడం. జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీస్ ఇచ్చి చూస్తే కాస్త పరిస్థితులు కుదురు పడతాయి. ఇప్పుడు చిన్నోడా పెద్దోడని కాదు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ శాంతి భద్రతను కాపాడకపోతే భవిష్యత్తులో ఇబ్బంది మేడం. నేను భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నా. ఎవరో ఒక పెద్ద ఆయన, లేదంటే చంద్రబాబు నాయుడు గారే, చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇలాంటి చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టగలిగే దమ్మున్నోడు మరొకరు లేదు. ఏదైనా కొత్త చట్టాన్ని తెచ్చి వీటికి ఫుల్ స్టాప్ తెచ్చి శాంతి భద్రతను కాపాడాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది. రైట్. అజయ్ గారు, ముఖ్యంగా చూసుకుంటే గనక వల్లభనేని వంశీ అరెస్ట్ అయిపోయింది, పోసాని అరెస్ట్ జరిగింది. నెక్స్ట్ గోరంట్ల మాధవ్కి నోటీసులు ఇచ్చారు 5వ తారీఖు రమ్మని. కానీ ఈ నేపథ్యంలోనే ఆయన అంతర్యుద్ధం వస్తుంది అని చెప్పి ఒక్కడి నుంచి అంత గట్టిగా చెప్పారంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అంటే వాళ్ళకి ముందే తెలుసా నోటీసులు ఇస్తారని, అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. అందుకే అంతర్యుద్ధం అన్న మాట ఆయన మాట్లాడడం అంటే అది చిన్న మాట కూడా కాదు. ఏమంటారు అజయ్ గారు? అంటే భువన గారు, మీకు మేకపోతు గంభీరం అని అంటుంటారు పెద్దలు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా అవే, మేకపోతు గంభీరం లాంటి వర్డ్స్ మాత్రమే. ఎందుకంటే ఎప్పుడైతే అధికారం కోల్పోయారో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కోల్పోయిందో ఆ రోజు నుంచి కూడా గతంలో ఎవరెవరైతే అందరూ కూడా భయపడరు మేడం. ప్రతి ఒక్కరు భయపడరు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు భయపడతారు. తప్పుగా ప్రవర్తించిన వాళ్ళు, తప్పుగా అధికారాన్ని దుర్వినియోగం చేసిన ప్రతి ఒక్కరు కూడా భయపడతాడు. అందులో సవాలే లేదు. ఆ భయపడ్డ వాళ్ళు ఏమవుతుందంటే, ఈ రోజు వల్లభనేని వంశీ అరెస్ట్ చూశారు, అంతకుముందు నందిగం సురేష్ అరెస్ట్ చూశారు, అదే పార్టీలో బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చూశారు, ఈ రోజు పోసాన్ అరెస్ట్ చూశారు. ఈ అరెస్టుల పర్వంగా ఏమవుతుందంటే, అరెస్ట్ అవుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మీరు నన్ను స్ఫూర్తిగా తీసుకుంటే మళ్ళీ జైలుకి వెళ్తారే, ఏం కాదని చెప్తున్నాడు తప్ప మమ్మల్ని జైలుకు పోనివ్వకుండా అతను అడ్డుకుంటాడా లేకుంటే ఏమన్నా అడ్డుగా నించుంటాడా అని మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. జగన్ 2.0 అంటే అందరం జైలుకి వెళ్తాం, బయటకు వస్తాం, మళ్ళీ ప్రజల్లోకి వస్తాం, మీరు కంగారు పడొద్దు అని చెప్తున్నాడు తప్ప మాకు భరోసా ఏం కల్పించట్లేదని. ప్రజల్లో అయినా సరే, ఇప్పుడు గోరంట్ల మాధవ్ అతను చేసిన తప్ప అతనికి తెలుసు. కానీ ఈ రోజు మీడియా ముందు విరుచుకుపడి ప్రజల్లో అతనికి కొంచెం సామాజిక వర్గాల్లో ఏమైనా 4-5 అతను వెనక వస్తారేమో, అతను అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద ధర్నా చేస్తారేమో, ఆ పోలీస్ జీబులకు అడ్డంగా పడుకుంటారేమో, ప్రజల్లో ఏమైనా అతని నియోజకవర్గం ప్రజలు రోడ్డు మీదకి వస్తారని ఒక భావన, దానికి రెచ్చిపోయే విధంగా మీరు అంతర్యుద్ధం చూస్తారు, నన్ను టచ్ చేస్తే నాకు నోటీస్ ఇస్తే అంటున్నారు. చూపించమనండి. ఆ యుద్ధం ఎలా ఉంటుందో మేము చూడాలి కదా, మనం కూడా. అసలు మాట వాడొచ్చా అండి? అంతర్యుద్ధం చూస్తారన్న మాట వాడొచ్చా? వాడకూడదు కదా. ఇప్పుడు అదే మేడం, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రెచ్చగొట్టడం. ఇప్పుడు మనకి ప్రతిసారి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల్లో ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలి. అంటే మేము పుణ్యీతులవరా బాబు, మేము శుద్ధపోసలం, కానీ మా మీద వీళ్ళు కావాల్సిన యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఈ యుద్ధం ఎలా ఉంటుందో మేము చూపిస్తామంటే, వీళ్ళని నమ్ముకున్న కొంతమంది ఉన్నా సరే వీళ్ళు వెనక వచ్చి ఎస్ మా నాయకుడు చాలా పర్ఫెక్ట్, ఎందుకు ఇట్లా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడ్డం పడతారేమో అని. ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్ మ్యామ్, ఇక్కడ ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఎవరన్నా సరే రోడ్లు ఎక్కారా, ధర్నాలు చేశారా? ఎక్కడో దాకా ఎందుకు ఈవెన్ వైసీపీ పార్టీలో ఎందుకు మా నాయకుని అరెస్ట్ చేస్తున్నారని ఎక్కడో దాకా వద్దు అతను గన్నవరం నియోజకవర్గంలో రోడ్డు ఎక్కాడా? ఎక్కలేదు కదా. ఈరోజు నందిగం సురేష్ అతని వ్యక్తిని అరెస్ట్ చేసి సరే ఈ రోజు బయటకు వచ్చి ఉండొచ్చు, అతను అరెస్ట్ చేసి జైల్లో వేసిన ఎవడన్నా బయటకు వచ్చాడా? ఈవెన్ అతని సామాజిక వర్గంలో బయటకు వచ్చి ఎందుకు మా వ్యక్తిని అరెస్ట్ చేశారని మాట్లాడారా? మాట్లాడలేదు.
ఎందుకు మాట్లాడరంటే మ్యామ్, వీళ్ళు ఎంత ఎదవలో ఎంత తప్పుడు పనులు చేశారో అందరికీ తెలుసు కాబట్టే ఆడు ఏ సామాజిక వర్గమైనా కానీ ఎవడన్నా కానీ ప్రజానీకం బయటికి రాలా. ఎందుకు ప్రజానీకం బయటికి రారంటే తప్పు చేసిన వాడి వెంట మనం ఎందుకు నడవాలా, తప్పుడు వాళ్ళ వెంట మనం నడవకూడదు అని. కానీ గతంలో తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుని అరెస్ట్ చేసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చర్చించారు, ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చారు, అడుగడుగున అడ్డుకున్నారు మ్యామ్. ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని శ్రీకాకుళం నుంచి పట్టుకొస్తుంటే ఎంత మంది మధ్యలో ఆపారు మ్యామ్, ఎంతమంది ప్రజానికి రోడ్డు మీదకి వచ్చారు మేడం? ఎందుకంటే అతను తప్పు చేయలేని అంతర్భావం మాకుంది. కానీ ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళని హైదరాబాద్ లో మహిమ బుద్ధాలో పడుకున్న వాడిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తుంటే స్పందన లేదు. జైలుకు వచ్చాక పోదాంలే అన్నట్లున్నారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాక పోదాంలే అన్నట్లున్నారు తప్ప ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే అందరికి వైసీపీలో కూడా అంతర్మదనం చెప్తుంది, వీళ్ళంతా వెదవలు రా, వీళ్ళు చేసిన పనులకే కదరా మనం ఈ రోజు ఈ దుస్థితికి దిగజారిపోయాం, వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని వచ్చుకున్నాడు కదరా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాడి కర్మ వాడే అనుభవిస్తాడు అన్నట్లుగా ఆ పార్టీలో కూడా చాలా మంది వదిలేస్తున్నారు. ఈ రోజు కొంతమంది మీడియాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు చూసారా, వీళ్ళకి సపోర్టివ్ గా వాళ్ళు ఇంకా అదే గడ్డి తింటున్నారు, వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి పెట్టే గడ్డే తింటున్నారు. కాబట్టి ఆ గడ్డికి కక్కుర్తుబడే వాళ్ళు ఈ రోజు కూడా ఇంకా సపోర్టివ్ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎవడైతే ఈ రోజు ఇటువంటి విధవలందరినీ సపోర్ట్ చేస్తూ ఇంకా మేము ఉన్నామే అని గుడ్డలు దించుకుంటున్నారో, ఒక్కసారి మీ ఇంట్లో మీ బిడ్డలు గాని, మీరు తాళిగట్టిన మీ భార్యను గాని, మీకు జన్మనిచ్చిన మీ కన్న తల్లులను గాని, మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, ఇటువంటి విధవలకి మేము చేసేది కరెక్టా రాంగ్ అని మీ ఇంట్లో వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారండి. వీళ్ళు చేస్తుంది మంచా చెడా, వీళ్ళు నిచ్చుంటుంది మంచి వైపా చెడు వైపా అన్న విషయం. ఈ రోజు కడుపుకు అన్నం తినవాడు ఎవ్వడు కూడా ఏ విధంగా ప్రవర్తించడం, ఈ విధంగా మాట్లాడు, ఆ విధంగా మాట్లాడిన విధవలకి ఇంకా సపోర్ట్ గా ఉంటాం, అండగా ఉంటామంటే వాడు కడుపుకి అయితే అన్నం తినడం ఎప్పుడో మానేసి ఉంటాడు. రైట్. నట్ కుమార్ గారు, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసే సమయంలో నాకు ఆరోగ్యం బాగలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి నోటీసులు ఇస్తున్నా కూడా తీసుకోకుండా ప్రవర్తించడం జరిగింది. మరి గతంలో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఆయనకు ఆపరేషన్ జరిగినప్పటికీ అరెస్ట్ చేసి తీసుకువెళుతూ ఉంటే పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. అంటే వాళ్ళకొక రూలు వీళ్ళకొక రూలు వర్తిస్తుందా అండి? అసలు చట్టం అనేది అప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది. చట్టానికి ఒకటేనండి, చట్టం లా అనేది ఒకటే ఉంటుందండి. ఇప్పుడు రాజకీయాలు మారచ్చు కానీ చట్టం మారదు. ఇప్పుడు ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ అయ్యి ఎన్ని ఆపరేషన్ ఏదో జరిగింది, ఆయన హాస్పిటల్ నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత జస్ట్ దాదాపు 400 కిలోమీటర్ 550 కిలోమీటర్లు తీసుకుని వచ్చారు. 550 కిలోమీటర్ల దాకా ఎక్కడ కూడా ఆయన్ని మామూలుగా అంటే ఆయనకు వాటర్ కూడా ఇవ్వనని చెప్పేసి చాలా ఇబ్బందులు పెట్టారు. అంటే ఆ రోజు పోలీసులు మొత్తం ఎంతమంది వెళ్ళారండి? ఇంచుమించు 100 మంది 200 మంది వెళ్ళారు. ఇంటినంతా చుట్టుముట్టేశారు కదండి, అసలు చుట్టుముట్టేశారు. 4 పోలీసులు వెళ్ళారండి. 4 పోలీసులు వెళ్ళి వాళ్ళు 3 ఉన్నారండి. నీట్ గా చెప్పారు, ఏమండి మీకు గతంలో వారెంట్ వచ్చింది, మీరు స్పందించుకోలేదు, అంటే నేను టీవీలో చూసిన దానికి కొంత మట్టుగా చెప్తున్నా, వారెంట్ వచ్చింది, మీరు ఆల్రెడీ మీకు అరెస్ట్ చేస్తున్నాం అని అన్నారు. అరెస్ట్ చేస్తున్నాం అంటే నేను టాబ్లెట్స్ వేసుకొని నేను ఆరోగ్యం చూపించుకొని వస్తాను, ఫస్ట్ నన్ను అరెస్ట్ చేయండి అన్నాడు. అన్నాడు. మళ్ళీ తర్వాత వచ్చి లేదు నాకు నోటీసు తీసుకోను అన్నాడు. నువ్వు కూడా తీసుకోవద్దు నన్ను మిస్సెస్ అన్నాడు. అంటే నేనేమంటానంటే అండి, చట్టానికి ఎవరు అతిథులు గారండి. మీరు ఒక్కటి అక్కడ నోటీస్ వచ్చింది, మీరు లీగల్గా మీరు కూర్చొని 2 నిమిషాలు కూర్చొని వాళ్ళు మాత్రలు వేసుకోవడానికి టైం ఇస్తారు, వాళ్ళు మాత్రలు వేసుకోవచ్చు. మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరో కూడా అంత క్రూరంగా తీసుకురారు. మిమ్మల్ని నేను ఒక్కటే అడుగుతున్నా, అంటే మిమ్మల్ని మీ వెనకాల ఫాలో అవడానికి మీ కొడుకు రాలే, మీ వెనకాల పోవడం మీ భార్య రాలే, మిమ్మల్ని ఒక్కరిని వదిలేశారు. అంటే మీరు ఒక్కరినే మీరు వెళ్ళారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు చేసింది తప్పు అని మీ భార్య కూడా ఒప్పుకుంది. మీ ఒక ఛానల్లోనే, మీ పార్టీ ఛానల్లో నాకు చెప్పింది ఏమన్నది, నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందే ఇలా మాట్లాడకూడదు కదా అంటే, అలా కాదు నేను అన్నారు కాబట్టి మాట్లాడాను అన్నారు. ఒక్కసారి బయట వాళ్ళ కోసం వదిలేద్దామండి. ఈరోజు పార్టీ సపోర్ట్ తప్ప ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉందా? ఉండుంటే ఒక్కరిని కార్లో వెళ్ళిపోతుంటే 16 గంటల ప్రయాణంలో మీ ఫ్యామిలీ మెంబర్ రారండి. సామాన్యుడు తీసుకెళ్తేనే, సామాన్య భార్య గాని పిల్లలు కానీ పరిగెడతారే, చిన్నపిల్లలు లేదు ఏం లేదు, ఎందుకు నా భర్తను ఎందుకు తీసుకెళ్తున్నావు అని పరిగెడతారు కదా. మరి అక్కడ రెండోది, మనం చేసింది తప్పు అని ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు, మనం మాట్లాడింది తప్పు అని, ఆ మాటలు మనం ఉచ్చరించలేమని చెప్పి మన పార్టీ చెప్పింది కదా, మా నాయకుడు చెప్పాడు కదా, నాయకుడి కంట్లో ఆనందం చూద్దామని చెప్పి మాట్లాడిన మాటలు అది దురదృష్టకరమైన మాటలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు కూడా రాత్రి ఎందుకో నేను చూస్తూ ఏదో ఛానల్ ఓపెన్ చేసి ఇది వచ్చింది, ఒక్క మాట ఒక డైలాగ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి మాట్లాడుతుంటే దెబ్బకు తీసాను. అంటే అది నాకు వినబుద్ధి అవ్వలేదు. అంటే అంత దారుణంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే
ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన మాటలకి ఎంత దారుణం అండి. అవును. ఆ రోజు ఎంతమంది ఆ ఫ్యాన్స్ వచ్చి రియాక్ట్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా సమయం చేయండి, వద్దు 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 నా మాట ఏనండి అని ఇంటికాడికి వచ్చిన వాళ్ళు కూడా నేను సంపత్ నాయక్ వాళ్ళందరూ కూడా చెప్పాను, దయచేసి వద్దు బ్రదర్, లేకనే ప్రొసీడ్ అవ్వండి, వద్దు ఇలాగ మనం ఆయన చేసేటప్పుడు మళ్ళీ మనం రియాక్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా మన పవన్ కళ్యాణ్ గారి మాట తీయొద్దు అని కూడా వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే దాడికి ప్రతి దాడి కాదు అన్న ఒక ఉద్దేశమే. కాదు నట్కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారితో సినిమాల్లో ఆయనతో పాటు సహనటులుగా నటించినప్పటికీ కూడా ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అంతలా అసలు రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం. నేనేమంటున్నానండి, విశ్వాసం లేని ఘాతకుడు అంటే ఇప్పుడు నేను దాసన సినిమా చేశాను, నేను ఆపరేషన్ దుర్యోధన్ 2 చేశాను ఆయనతో, అలాగే ఇంకో ఎన్నో సినిమాలు చేసింది. ఆయనకు విశ్వాసం ఉండదండి, డబ్బే ప్రాధాన్యత. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. ఆయన మీకు తెలుసా, ఇవాళ 5 లక్షలకు మాట్లాడుకున్నారు అనుకోండి, 4 లక్షల రూపాయలు మీరు ఇచ్చేసారు అనుకోండి, 1,00,000 రూపాయలు ఇస్తేనే కారు ఎక్కుతాడండి. ఆయన 1,00,000 రూపాయలు క్యాష్ మాత్రమే ఇవ్వాలి. ఆ క్యాష్ ఇస్తే ఆ డబ్బు ఇంట్లో అందిందంటే కారు బయట ఉంటే కారు ఎక్కుతాడు, అప్పుడు దాకా కారు కూడా ఎక్కడైనా రైట్. మేకప్ కాదండి, కారు కూడా ఎక్కడు. అంటే నాది ఇంకొకటి అండి, నేనేమంటానంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారా రేపు ఇంకొకలా ఇది కాదండి. ఇది రాజకీయ ప్రేరేపితగా ఈ కేసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రాజకీయ ప్రేరేపితగా కేసులు అవుతున్నాయి. అంటే దీంట్లో కొన్ని 100 కోట్లు ప్రజల సొమ్ము నాశనం అయిపోతుంది, ప్రజల సొమ్ము దారదత్వం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు, మరి వీళ్ళు రాకుండా ఉండడానికి కొన్ని 100 మంది బందోబస్తులు, ఇవన్నీ కొన్ని 100 కోట్లు అవుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి పూర్తిగా నష్టం వస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి స్పీకర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, స్పెషల్ డిస్కషన్ పెట్టి ఎవరైతే రాజకీయ ప్రేరేపిత కేసులు అవుతున్నాయో ఆ రాజకీయ పార్టీ దగ్గర ఎంత డబ్బు అవుతుందో అది రాజకీయ పార్టీ దగ్గర వసూలు చేయడానికి జీవో పాస్ చేయడానికి డిస్కషన్ చేయవలసిందిగా నా మనవి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ ఇది డబ్బుని ప్రజల సొమ్ము పోతూ ఉంటే 100 కోట్ల నుంచి 1000 కోట్లకి వెళ్ళిపోతుంది ఈ డబ్బు. ఎందుకంటే రేపు ఇంకో ఆయన అరెస్ట్ చేస్తారు అనుకోండి, అదొక 100 కోట్లు 200 కోట్లు. ఈ డబ్బు అంతా ఎవరిదండి? ప్రజల సొమ్ము. ఇప్పుడు రేపు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు అవ్వట్లేదు, ఇంకోటి అమరావతి పూర్తి అవ్వట్లేదు, పోలవరం పూర్తి అవ్వట్లేదు అంటే. రైట్. నట్కుమార్ గారు చాలా మంచి విషయం తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నట్కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలకోటే గారు, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టే వాళ్ళ మీద చట్టాలు కఠినతరం చేయాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉంది. ఇది ఇవాళ డిబేట్.